ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అదే సమయంలో దేవుని వాక్యాన్ని నాకు ఇచ్చిన ధన్యవాదాలు. కూడిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభములు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మరొకసారి మనం కూడుకొని దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుడు మనం ఎంతైనా స్థుతించబద్ధులమైన మరి నేరుగా దేవుడి వాక్యాన్ని మనం చదువుకుందాం. మరి చదువుకున్న వాక్యంలో కొన్ని కార్యాలను మనం ధ్యానం చేసుకుందాం. మరి బైబిల్ తెరచి మొదటి సమయంలో 16వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. అందులో యెహోవా సమూయేలుతో ఇలా సెలవిచ్చెను, ఇశ్రాయేలు రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గురించి కాలం పెట్టుతూ నీ కొమ్మును తైలంతో నింపుము, బెత్లెహేమీయుడైన యెషయకు పంపుతున్నాను, అతని కుమారులలో ఒకరిని నేను రాజుగా నియమించును. సమూయేలు నేనెట్లు వెళ్ళును, నేను వెళ్ళిన సంగతి సౌలు వినిన అతడు నన్ను చంపునగా యెహోవా నీవు ఒక పేయను తీసుకుని యెహోవాకు బలి పశువు తెచ్చుకునే వచ్చిందని చెప్పి యెషయా బలి అర్పణమునకు అప్పుడు నీవు చేయవలసిన దాన్ని నీకు తెలియజేస్తాను. ఎవరి పేరు నేను నీకు చెబుతున్నా అతన్ని నీవు అభిషేకించుమని సెలవయ్యవా. దేవుడు వాక్యం దీవించుకున్నాక చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవుడైన మా ప్రభువా, ఈ పరిశుద్ధ పాలనలు స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నా. చదువుతున్న ఈ లేఖన భాగాన్ని మా వీటిలో దీవించండి, మా కొరకు వేచి వడ్డించండి. సమస్త స్థితిగలంతా మహిమ ప్రభుత్వాన్ని పొందండి. అల్పుడు మా యోగులు ప్రభు ఎన్నికలే వాళ్ళను ఈ రక్తము కిందికి వస్తున్నాను, మీ నామము కిందికి నేను చేరినాను. ఓ దేవాన్ని కృపను జ్ఞాపకం చేసుకుని తండ్రి స్తోత్రం. చేరిన బిడ్డలందరినీ దీవించండి, అభిషేకించండి, ఆశీర్వదించండి. ఈ మందిరం అంతా మీరు నిండి ఉన్నారు ప్రభువా, మీరే సంచరించుతున్నారు, మీరే కదలాడుతున్నారు ప్రభువా. దేవానికి స్తోత్రములు. మమ్మల్ని మీ మహిమతో నింపండి, నీ కృపతో మమ్మల్ని నింపండి, నీ కృపకు మమ్మల్ని పాత్రులుగా చేయండి. ఓ దేవాని కృపలో ఇంటి పడ్డని ప్రభువానికి స్తోత్రం. సమస్త స్థితిగలంగా మహిమ ప్రభావం పొందండి. కొద్దిసేపు మీరు మాతో మాట్లాడి మహిమ పొందండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము, ఆమేన్. కూర్చోవచ్చు. మరొక చిన్న లేఖన భాగం ఒకటవ అధ్యాయం 4-5 మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడును. ఆయన క్రీస్తును పరలోకించుటకు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు కలిగింది. ఎట్లనగా తన ప్రీమియం తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమను కీర్తించగలిగినది. తన చిత్తానుసారమైన తన చిత్త ప్రకారమైన ప్రయాసంకల్పించుట యేసుక్రీస్తు ద్వారా తన కుమారుడుగా స్వీకరించుట మనలను ముందుగా ఆయన కోసం నిర్ణయించుకుని మనం తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషములై ఉండవలెనని జగత్తు పునాది వేయబడిన నీవే పురాణ చేత ఆయన చూసి మనలను వేరుపరచుకును. దేవుడి మాటను దీవించుకున్నాక మరి రాత్రికాల సమయంలో మరొకసారి ఇలా దేవుని యొక్క వాక్యం చదువుతుంది. మరి కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. మరి మనం చదువుకున్న యొక్క లేఖన భాగంలో నుండి మన ప్రవక్త మరి పుత్రశ్రీకారంలో నుండి మరి 3 రోజులుగా 3 వారాల్లో కొన్ని కార్యాలను మనం ధ్యానం చేశాము. మరి ఈ రాత్రి ఒక మరొక చిన్న అంశంతో మరి మనం ముందుకు సాగిపోదాము.
మరి దేవుడు మనకు మంచి కృపను అనుగ్రహించారు. మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో నుండి కొన్ని కార్యాలను మనం ధ్యానం చేసుకుందాం. పుత్ర శ్రీకారం లేకపోతే దత్తత అనేటువంటి అంశంలో మరి పోయినసారి అబ్రహాం మరి తన జీవితంలో ఉన్నటువంటి కార్యాల గురించి మనం ధ్యానం చేశాము. మరి అబ్రహాం మరి దేవుడిలో ఒక భాగమై ఉన్నాడు. అబ్రహాం దేవుడు పిలిచాడు, 25 సంవత్సరాలు పరీక్షించాడు, శోధనలో నిలబడ్డాడు, పరీక్షల్లో నిలబడ్డాడు. దేవుడు మనిషి కుమారుడిగా ఆయన మధ్యకు దిగి వచ్చాడు. మరి ఆ రోజు మరి దేవుడు వాక్యంలో చూస్తే మరి 12వ అధ్యాయం అది నీతీకరణ, 15వ అధ్యాయం శుద్ధీకరణ, 17వ అధ్యాయం పరిశుద్ధాత్మ బాప్తిస్మం, ఇవన్నిటినీ ఆయన పొందుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. అలాగే సంఘం కూడా నీతీకరణ లోక వర్తమానం, శుద్ధీకరణ జాగ్రత్త నగోనేష్ వర్తమానం, అలాగే పెంతుకొస్తు, అలాగే ఈ గడి యొక్క వర్తమానం ద్వారా అది కదులుతూ ముందుకు సాగుతూ ముందుకు నడిపించబడతా ఉంటా ఉంది. మరి ఒక స్త్రీ మరి ఒక బిడ్డను జన్మిస్తున్నప్పుడు నీరు, రక్తము, ఆత్మ ఎలాగైతే వస్తుందో సంఘం కూడా నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిస్మం, నీరు, రక్తము, ఆత్మ ద్వారా అది ముందుకు కదులుతూ ఉంటా ఉంది. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. అలాగే భౌతికమైనటువంటి జన్మలో మనం 3 విషయాలు చూస్తున్నాము. ఆత్మ సంబంధమైన జన్మలో 3 విషయాలను మనం చూస్తున్నాము. అలాగే ఈ భూమికి కూడా 3 కార్యాలు ఉన్నాయి. జలప్రలయం ద్వారా అది నీటి చేత శుభ్రపరచబడింది. మరి అగ్ని చేత దీన్ని ప్రభు యేసుక్రీస్తు మరి ఆయన ఈ భూమికి వచ్చి రక్తం చిందించడం ద్వారా ఈ భూమి మీద రక్తము చేత నింపబడింది భూమి. అలాగే మరి ఆత్మీయ యుద్ధం ద్వారా మరికొన్ని సంఘటనలు జరగబోతా ఉంటాము. మరి ఈ కార్యాలన్నింటినీ మనం చూస్తున్నాము. మరి సంఘము, అలాగే ఒక వ్యక్తి, అలాగే ఒక విశ్వాసి, అలాగే ఈ భూమి, ఈ సమస్తము కూడా మరి నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొంద అది పుత్ర శ్రీకారానికి వెళ్తున్నట్టుగా దేవుడి వాక్యం మనం చూస్తున్నాము. మనం చదువుకున్న యొక్క లేఖన భాగంలో మరి ఒక చక్కని మాటను మనం చదువుకున్నాం. దేవుడు సమూయేలుని పిలిచి సమూయేలుతో ఇలా చెప్తున్నాడు, సమూయేలు నీవు బెత్లెహేము వెళ్ళి బెత్లెహేములో ఉన్నటువంటి యెషయా కుమారులలో ఒకరిని నువ్వు అభిషేకించాలి అని చెప్పేసి అంటున్నాడు. 16వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. సమూయేలు యెషయా ఊరికి వెళ్తున్నాడు, బెత్లెహేముకి వెళ్తున్నాడు. చూడండి, దేవుడు బెత్లెహేముకి ఎందుకు పంపించారు? అల్పమైన బెత్లెహేము ఎందుకని అనే వర్తమానంలో ప్రవక్త చాలా విషయాలు చెప్పుకుంటూ వస్తుంది. మరి మొట్టమొదట ఇశ్రాయేలీయులు కానాను దేశంలో ప్రవేశించినప్పుడు షిలోహు అనే ప్రాంతంలోకి వచ్చారు. మొట్టమొదట షిలోహులో దేవుని మందసం పెట్టబడినటువంటి స్థలం. మరి అలాగే సొలొమోను ద్వారా దేవుని ఆలయం కట్టబడిన స్థలం యెరూషలేము. అలాగే ఆశ్రయపురాలు, 6 ఆశ్రయపురాలు. ఆశ్రయపురాలు ఎవరైనా పాపం చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు ప్రాణం పోకుండా ప్రాణాన్ని తగ్గించుకోవడానికి పరిగెత్తి ఆశ్రయపురంలో దాక్కున్నట్టయితే, ఆశ్రయపురంలో ఉన్న బలిపీఠం దగ్గరికి వచ్చినట్టయితే ఆ బలిపీఠం దగ్గర వాటికి కాపుగలుగుతారు. ఆ బలిపీఠం దగ్గర అప్పుడు రక్షించబడతారు. నిశ్చయంగా ఎవరు ఆ బలిపీఠం దగ్గర నుంచి తీయడానికి అవకాశం లేదు. మరి అలాంటి గొప్ప గొప్ప స్థలాలు, పేరు ప్రఖ్యాతి కానిటువంటి స్థలాలను వదిలిపెట్టి దేవుడు సమయంతో చెప్తున్నాడు, బెత్లెహేము వెళ్ళమన్నాడు. బెత్లెహేము గురించి మీకా ఏమంటున్నాడు? అల్పమైన బెత్లెహేమా? యోధా ప్రజల్లో, యోధా ప్రాంతాల్లో ఎంత మాత్రం అల్పమైన దానివి కాదు. ఇశ్రాయేలుని పరిపాలించేవారు నీలో నుండి వస్తున్నాడని చెప్పేసి గొప్ప ప్రవచనాన్ని దేవుడు మీకా ద్వారా రాసించాడు. రాసినట్లుగానే ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ జన్మించాడు. చూడండి,
దేవుడు గొప్ప గొప్ప పట్టణాలు ఉన్నాయి, పేరుగాల్చిన పట్టణాలు ఉన్నాయి. దేవుడు సొలొమోను దేవాలయాన్ని కట్టినటువంటి యెరూషలేము పెద్ద పట్టణం అది. మరి ఆ యెరూషలేము పట్టణానికి వెళ్ళమని చెప్పట్లేదు, కానీ షిలోకి వెళ్ళమని చెప్పట్లేదు. ఆశ్రయపురాలైనటువంటి గోరాను, మరి రకరకాలైనటువంటి పేరు కలిగినటువంటి ఆశ్రయపురాలను అక్కడికి వెళ్ళమని చెప్పట్లేదు. మరి దేవుడు సమయాన్ని ఎక్కడ పంపుతున్నాడంటే మరి బెత్లెహేము పంపుతున్నాడు. బెత్లెహేములో ఎవరున్నారు? యెషయా ఇంటికి వెళ్ళాలి. యెషయా ఇంట్లో ఒకరిని నేను ఎన్నుకున్నాను, నేను ఇప్పుడే తెలియచేయను, నువ్వు అక్కడికి వెళ్ళు, నేను చేయవలసిన సంగతులన్నీ నేను తెలియజేస్తానని చెప్పేసి మరి సమయంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన ముందుకు పంపిస్తూ ఉంటామన్నమాట. అయితే ప్రేమ దేవుడు కదా సమయం, అయ్యా నేను కానీ బెత్లెహేము వెళ్ళి యెషయా కుమారుడు గారు నేను ఎవరిని అభిషేకిస్తున్నానని మరి సౌలు గారు తెలిసినట్లయితే సౌలు గారిని చంపేస్తాడు అని చెప్పేసి అంటున్నాడు. ఆయన అంటున్నాడు, ఈ సంగతులన్నీ నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు అని చెప్పేసి అన్నాడు. దేవుడికి విశ్వాసం కలుగుతా. చూడండి, దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక ఏర్పాటును కలిగి ఉన్నాడు, తన మనసులో ఒక ముందు నిర్ణయాన్ని కలిగి ఉన్నాడు. మరి తాను ఎవరినైతే ఏర్పరుచున్నాడో, ఎవరినైతే పిలిచాడో, ఎవరినైతే ఎన్నుకున్నాడో, ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో వాళ్ళను దేవుడు మహిమపరచాలని దేవుడు ముందు నిర్ణయంలో ఆయన తలపులో కలిగి ఉన్నాడు. దేవుడికి విశ్వాసం కలిగినగాక. హల్లెలూయా. చూడండి, క్రీస్తుకు ప్రియమైనటువంటి దేవుడు కూడా దేవుడి వాక్యాన్ని మనం చూసినట్టయితే మరి మొదటి నిర్మాణంలో దేవుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి మరి బానిసత్వంలో నుండి ఇశ్రాయేలీయుల్ని బయటికి తీసుకుని వస్తున్నాడు. మరి వాళ్ళు ఏం చేశారంటే వారిని ముందుగానే నిర్ణయించుకొని మరి వారిని అధిష్టమవ్వకుండా, మేఘస్తంభవ్వకుండా, ప్రవక్త ద్వారా ఎర్ర సముద్రం గుండా దాటి చేసుకుంటూ మరి మొదటిది ఐగుప్తు, మొదటి నిర్గమము మరి ఐగుప్తు నుండి బయటకు వచ్చారు. తదుపరి అరణ్యంలోనికి నడిపించుకుంటూ వెళ్తా. మూడవది కానానులోనికి వెళ్ళడం. ఇది మొదటి నిర్గమంలో జరిగినటువంటి సంఘటన. అలాగే రెండవ నిర్గమంలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే సంఘ శాఖల నుండి దేవుడు మనల్ని ఆయన పరిపూర్ణ వాక్యంలోనికి దేవుడు మనల్ని తీసుకుని వెళ్తున్నాడు. అలాగే మూడవ నిర్గమంలో కూడా దేవుడు మనల్ని ఈ సంఘ శాఖల నుండి దేవుడు మనల్ని బయటకు పిలిచి మరి మనము థియోఫనీకి వెళ్ళేలాగున దేవుడు ఆయన కృప చూపుతూ ఉన్నాడు. మొదటి నిర్గమంలో చాలా మంది ప్రజలు మోషేను వెంబడించారు, బండలో నీరు త్రాగారు, మన్నాను తిన్నారు, బండలో నీరు త్రాగారు, అద్భుతాలు చూశారు, ఆశ్చర్య కార్యాలు చూశారు. తిరిగి మరలా ప్రవక్తపై తిరుగుబాటు చేశారు. మిరియాము మరి మోషేకు వ్యతిరేకంగా మాట్లాడటం చూస్తాము. అలాగే అహరోను మిరియాములు మోషేకు వ్యతిరేకంగా మాట్లాడటం మనం చూస్తాం. అలాగే అబీరాము, దాతాను, కోరాహు, ఎన్ని ఎవరైనా మొదటి నిర్గమంలో అందరూ ప్రవక్తకి వ్యతిరేకంగా లేచారు. వ్యతిరేకంగా లేచిన వాళ్ళు, ఎదిరించినటువంటి వాళ్ళు, లోబడినటువంటి వాళ్ళు, ఆ కాలపు వాక్యానికి, వర్తమానానికి, ఆ కాల ప్రవక్తకి, అగ్ని స్తంభానికి, మరి దేవుని యొక్క పరిపూర్ణ చిత్తానికి లోబడిన వాళ్ళు అరణ్యంలో నశించిపోయింది అని రాయబడింది. మొదటి నిర్గమంలో ఏమైతే జరిగిందో ఈ మూడవ నిర్గమంలో కూడా అదే జరుగుతుంది. ఈ వర్తమానాన్ని, ఈ ప్రవక్తని, ఈ వర్తమానాన్ని ఎవరైతే నిందిస్తారో, అవమానపరుస్తారో, దూషిస్తారో, ఎదురుతారో, మొదటి నిర్గమంలో ఏం జరిగిందో మూడవ నిర్గమంలో కూడా అలాగే జరుగుతుంది. అయితే మూడవ నిర్గమంలో శోధనలు, నిందలు, అవమానాలు, పరీక్షలు, మరి వీటన్నిటి నుండి నిలబడి ఓపికతో సహనంతో, శాంతంతో, ధైర్యంతో ఎవరైతే నిలబడతారో వాళ్ళను దేవుడు ఏం చేస్తారంటే కొత్త జన్మ పొందిన మనలను కొత్త శరీరంలోకి తీసుకుని వెళ్తాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఈ దేహంలో నుండి దేవుడు విడిపించి మహిమ దేహంలోకి, థియో
దేవుడుల మరి మూడవ రత్నంలో ఎవరైతే ముందుకు సాగిపోతారో వారు మనం చదువుకున్న వాక్యంలో దావీదును దేవుడు సమూయేలు చేత అభిషేకిస్తున్నాడు. సమూయేలు 16వ అధ్యాయంలో అభిషేకించబడుతున్నాడు. అభిషేకించబడ్డ దగ్గర నుండి దావీదు రాజయ్యేంత వరకు మధ్యలో జరుగుతున్నటువంటి సంఘటన ఏంటంటే పరీక్షలు, శోధనలు, నిందలు, అవమానాలు, మరి అందరూ విడిచిపెట్టుట దావీదు ఒంటరి వాడవుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఈ నిర్గమంలో కూడా ప్రతిదీ కూడా అలాగే తీరుతూ ఉంటుంది. కాబట్టి క్రీస్తు ప్రియమైన దేవుడులారా, దేవుని వాక్యం మనం చూస్తే అలాగే ఈ మూడవ నిర్గమంలో క్రొత్త జన్మ నుండి అనగా పరిశుద్ధాత్మ బాప్తిస్మం నుండి మనము థియోఫనీ వరకు మనం ముందుకు సాగిపోదు. ఈ మధ్యలో మరి ఎన్నో కార్యాలు, ఎన్నో పరీక్షలు జరగవలసి ఉన్నది. వాటన్నిటిని ఎదుర్కొంటూ ముందుకు పోవలసి ఉన్నది. ఎక్కడ ఆగక సాగిపోవాల్సి ఉన్నది. లోక చెప్తున్నాడు, లోకను దేవుడు లేపాడు. లోకను దేవుడు లేపిన తర్వాత కొంతకాలానికి లోకం సాగగా మారిపోయింది. ఆనందపడి దేవుడు జర్నలిస్ట్కి లేపాడు. మెథడిస్ట్ శుద్ధీకరణ తీసుకుని వచ్చాడు. కొంతకాలం మెథడిస్ట్ శుద్ధీకరణ సాగిపోయింది. మధ్యలో కొంతకాలానికి ఆగిపోయింది. ఆ తర్వాత పెంతుకొస్తులు దేవుడు లేపాడు. పెంతుకొస్తులు లేపిన తర్వాత మరి పెంతుకొస్తులు 40 రకాల పెంతుకొస్తులు శాఖలుగా మారిపోయి ఆగిపోయింది. తర్వాత ఈ వర్తమానం అనేది వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వర్తమానాన్ని చాలా మంది సంస్థగా మార్చాలనుకున్నారు. దేవుడు వాక్యం చెప్తుంది, ఈ వర్తమానాన్ని ఎవరు సంస్థగా మార్చలేకపోయారు. ఇది ఇప్పుడు ఒక సంస్థ కాదు. హల్లెలూయా. లోకల్ శాఖగా మారింది, మెథడిస్ట్ శాఖగా మారింది, పెంతెకొస్తు శాఖగా మారారు. మరి రకరకాలైన వాళ్ళు వచ్చారు, శాఖగా మారిపోయింది. ఇది మాత్రం ఎవరు సంస్థగా మార్చలేకపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక ఇత్తనాన్ని భూమిలో పాతిపెట్టినప్పుడు అది ఒక కాండముగా పైకి వచ్చింది. కాండం తర్వాత అది కుచ్చుగా పైకి వచ్చింది. ఆ కుచ్చుగా వచ్చిన తర్వాత మరి అది ఏమంటారంటే పొట్టుగా అది విత్తనాన్ని తీసుకుని వచ్చే పొట్టును అక్కడ దాకా తీసుకొచ్చింది. ఆ తర్వాత అది కాండం నుండి, పుప్పొడి నుండి అది ఆ యొక్క పక్క దగ్గరికి వచ్చి అసలైన విత్తనాన్ని తీసుకుని వచ్చింది. కింద ఏ విత్తనమైతే పాతిపెట్టబడిందో తిరిగి మరలా అదే విత్తనము ఆ చెట్టుపై కనపడుతున్నప్పుడు ఇది కొంతకాలంగా చెప్పబడతా ఉంటా ఉంది. మనం ఇప్పుడు ఎక్కడ రావంటే నూతన కాలంలో లేవు, శ్రీకారంలో లేవు, మెథడిస్టులో లేవు, నూతనలో లేవు, పెంతెకొస్తులో లేవు. మనం ఈరోజు కొంతకాలంలో ఒక ఎత్తన రూపంలోకి వచ్చిన కాలంలో మనం ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు ప్రియమైన దేవుడులారా, మరి దేవుడు మరి లోకం లేపినాం, అది ముందుకు సాగలేకపోయింది. మెథడిస్ట్ ముందుకు సాగలేకపోయింది. అయితే చివరిగా ఈ వర్తమానం వచ్చింది, అది ముందుకు కొనసాగిపోతా ఉంటా ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మరి ఈరోజు పరిశుద్ధాత్మ బాప్తిస్మం నుండి థియోఫనీ మధ్యలో మనం నివాసం చేస్తున్నాం. మనం ఒక దేశం నుండి మరొక దేశంలోనికి, ఐగుప్తు దేశం నుండి కానాను దేశంలోకి వాళ్ళు ప్రయాణం అవుతున్నారు. కానీ మనము ఈ మట్టి దేహంలో నుండి మహిమ దేహంలోకి వెళ్ళే కాల మధ్యలో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. అయితే యేసుక్రీస్తు కాలం ధర్మశాస్త్రం నుండి కృపలోకి వచ్చాం. ఈ మూడో నిర్గమంలో సంఘ శాఖలో నుండి ఆత్మీయ ఇశ్రాయేలుగా మనం కొత్త శరీరంలోకి వెళ్ళే మార్గంలో మనం జీవిస్తూ ఉంటా ఉన్నాము. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అందుకనే కొత్త శ్రీకారం అనేటువంటి వర్తమానాన్ని మనం చదవగలిగితే కొత్త శ్రీకారం అనగా దేవుడు ప్రవక్త చెప్తా ఉన్నాడు, ఒక బిడ్డ పుట్టినప్పుడు
నీ బిడ్డే, కానీ నీ బిడ్డగా ఎంచబడు పాత నిబంధన చట్ట ప్రకారం ఆ బిడ్డను ఒక ఉపాధ్యాయుని చేతికి, లేకపోతే ఒక సంరక్షకుడి యొక్క చేతికి, లేకపోతే ఒక ఉపదేశ యొక్క చేతికి అతడు పెంచబడతా ఉంటాడు. దేవునికి స్తోత్రం. చూడండి, మరి తండ్రి నిర్ణయించబడిన దినం వచ్చు అతడు సంరక్షకుడి యొక్క ఆధీనంలో అతడు నడిపించబడతా ఉంటాడు. మరి దేవుని వాక్యంలో ప్రవక్తన్నాడు, పుత్రశ్రీకారం 2వ భాగం 4వ పేరాలో, దత్తత అనేది జన్మ కాదు, దత్తత అనేది నీ స్థానం అయి ఉన్నది. దత్తత అనేది జన్మ కాదు, దత్తత అనేది నీ స్థానం అయి ఉన్నది. క్రీస్తులో నీ స్థానం ఏంటో తెలియజేసేది పుత్రశ్రీకారం అయి ఉన్నది. పుత్రశ్రీకారం అనగా నీవు నీ బిడ్డను నువ్వు కలిగినప్పుడు నీ బిడ్డే, కానీ అతడు నీ బిడ్డ అనబడడు. నీ బిడ్డగా ఎప్పుడు అనబడతాడంటే నీ వలె తండ్రి వలె ప్రవర్తించినప్పుడు, తండ్రి వలె చేసినప్పుడు, తండ్రి వలె గుణలక్షణాలు కలిగినప్పుడు, తండ్రి వలె నడవడి కలిగినప్పుడు, తండ్రి వలె బాధ్యత వహించగలిగినప్పుడు, తండ్రి ఏ లక్షణాలు కలిగి ఉన్నాడో కుమారుడు కూడా అదే లక్షణాలు కలిగి ఉంటే అప్పుడు ఉపదేశకుడు పరిశుద్ధాత్ముడు తండ్రి చెప్తాడు, ఇతడు నీ వలె ఉన్నాడు అన్నప్పుడు ఒక ఎత్తైన స్థలంలో అతన్ని తీసుకుని వచ్చి కూర్చోబెట్టి ప్రశస్త వస్త్రాన్ని తొలగించి ఆ యొక్క తండ్రి ఉంగరాన్ని పెట్టి మరి చక్కగా ఆ ఉంగరాన్ని తెలియజేసి అతనికి గొప్ప ఇల్లు చేయించి ఇతడు ఇప్పుడు నా కుమారుడు. ఈ రేపు నేను ఆనందించుతున్నాను. యేసుక్రీస్తు మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఎలాగైతే పుత్ర శ్రీకారం జరుగుతూ ఉంటావు, అలాగే ఒక విశ్వాసకి ఒక సంఘానికి కూడా దత్తత అనేది ఆ రీతిగా వెళ్ళిపోతూ ఉంటావు. దేవునికి స్తోత్రం. మరి ఈ జన్మ మనల్ని దేవుడు ఇలా పుట్టించిన తర్వాత మన లోపల ఏమి లేదు, కానీ దేవుడు మన లోపల ఏదో పెట్టున్నాడు. ఆ ఏదో పెట్టడం ద్వారా అంటే ప్రొక్కంటున్నాడు, ఒక నీటి స్పాట్ని నీ లోపల పెట్టున్నాడు, ఒక చిన్న ఇతనాన్ని నీ లోపల పెట్టాడు, ఏదో చిన్న హైలైట్ నీ లోపల పెట్టాడు. అది నీలో నుండి అది ఎదుగుతూ అది వాక్యాన్ని అనుసరిస్తూ నడుచుకుంటూ ఉంటా ఉంది. అది నీ యొక్క నూతన జన్మ. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఈ నూతన జన్మ అనేది అందరికీ కాదు, యేసుక్రీస్తు రక్తం ఎవరి మీద పనిచేస్తుందో వాళ్ళకే ఈ నూతన జన్మ. పుత్ర శ్రీకారంగా ముందు నిర్ణయంలో ఉన్న వారికి మాత్రమే. హల్లెలూయా. కాబట్టి ముందు నిర్ణయంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు దత్తత చేయబడినప్పుడు హక్కు పత్రం వారికి ఇవ్వబడతా ఉంటుంది. ఆ స్వాస్థ్యము అతనికి ఇవ్వబడతా ఉంటుంది. పిల్లలకి హక్కు పత్రం ఇవ్వబడదు, మరి స్వాస్థ్యం ఇవ్వబడదు. అతను తండ్రి రానికి వాడైనప్పుడు అతను దత్తత చేయబడిన తర్వాత ఆ కీస్ అతని చేతికి ఇవ్వబడుతుంది, అధికారం అతనికి ఇవ్వబడుతుంది. ఇప్పుడు తండ్రి సంతకం చేయాల్సిన పని లేదు, కుమారుడు సంతకం చేస్తే తండ్రి సంతకం వలే ఉంటా ఉంటుంది. అదే దత్తత అయ్యింది. దేవుడికి స్తోత్రం కలుగుతుంది కాక. ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఇతడు నా ప్రియ కుమారుడు, ఈ నేను ఆనందించుతున్నాను, ఈయన మాట వినుడి. ఇప్పుడు నేను సైలెంట్ అయిపోతున్నాను. ఇప్పుడు నా కుమారుడు మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు నా కుమారుడు మాట వినండి. దేవుడికి స్తోత్రం కలుగుతుంది కాక. ఒక రోజున దేవుడు సంఘాన్ని దత్తత స్థితికి తీసుకొని వస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మం నుండి పుత్ర శ్రీకారమునకు ఎప్పుడైతే నీవు ఆ దరిచేరుకుంటావో ఆ స్థితికి నీవు వస్తావో సంఘాన్ని కూడా దేవుడు ఇప్పుడు దత్తత తీసుకుంటా ఉంటాడు. ఇప్పుడు మనము ఎప్పుడైతే దేవుడు సంఘమును దత్తత తీసుకుంటా ఉంటాడో ఇప్పుడు ఈయన నా క్రిస్తుడు వాడు, ఈయన మాట వినండి. ఇప్పుడు వధువు మాట వినాల్సిన గడియలు వస్తూ ఉంటా ఉంటుంది. అదే వధువు పలికే సమయం వస్తూ ఉంటుంది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ఇప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మం నుండి పుత్ర శ్రీకారానికి ఎన్నో మార్గంలో మనల్ని దేవుడు సిద్ధం చేస్తా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తులో ప్రియమైనటువంటి దేవుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే ఇప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంటా ఉంది. మరి మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు
ఆయన ఏం చేస్తున్నారంటే తండ్రి సింహాసనం మీద నుండి ఆయన ప్రయాణమవుతూ ఆయన దావీదు సింహాసనమునకు తన అధికారములకు వెళ్ళే మార్గంలో ఉన్నాడు ఇప్పుడు ఆయన. అయితే ఆ అధికారములకు వెళ్ళే మార్గంలో ఆయన మనిషి కుమారుడిగా ఆయన ఏం చేస్తున్నారంటే ఆయన ప్రకటన 5వ అధ్యాయంలో ఆయన మనలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. మరి వధింపబడినటువంటి గొర్రె పిల్లగా ఆ ముద్రలను తీసి మరి యోహానుకు ఆ కార్యాలను బయలుపరుస్తున్నట్టుగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు తండ్రి సింహాసనం నుండి దావీదు సింహాసనమునకు ఎద్దు మార్గములో ఇప్పుడు దేవుని సింహాసనం ఏంటంటే మరి దావీదు సింహాసనమే ఆయన సింహాసనం అయ్యింది. అయితే ఆయన మనుషులు వారిని పరిచయంగా అన్యుల మధ్యలో ఆ పరిచర్యని జరిగించి అన్ని జనుల్లో ఒక వధువును ఆయన సిద్ధం చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, పుట్టినటువంటి బిడ్డ మరి పరీక్షించబడి శోధించబడి మరి వాటన్నిటిలో నిలబడి ఆ శిక్షకు లోబడితే అప్పుడు శిక్షించబడని కుమారుడు తండ్రికి అవిధేయుడవును, శిక్షించబడిన కుమారుడు తండ్రికి విధేయుడవును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు కూడా తండ్రికి విధేయుడై నేను నా తండ్రి చిత్తమును జరిగిస్తున్నాను, నా తండ్రి చూపితే నేను చేస్తాను, నా తండ్రి చూపితే నేను వెళ్తాను, నా తండ్రి చూపకుండా నేను ఏది చెయ్యనన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు మరి తన తండ్రి పనులనే, తండ్రి చిత్తమని, తండ్రి ఇష్టమని ఆయన చూపితే ఆయన చేస్తూ వచ్చాడు. హల్లెలూయా. తండ్రి ఎలా జీవం కలిగి ఉన్నాడో కుమారుడు కూడా తానే జీవం కలిగిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. తర్వాత దత్తత అధికారం తండ్రి వ్యవహారం అయి ఉన్నది. మరి తండ్రి యొక్క వ్యవసాయ క్షేత్రంలో, తండ్రి యొక్క కార్యాలలో, తండ్రి యొక్క చిత్తంలో అతడు తండ్రికి ఇష్టలుగా ఉన్నప్పుడు, అతడు దత్తత చేయబడినప్పుడు అతడికి తండ్రి సంతకం చేయవలసిన పని లేదు, కుమారుడే సంతకం చేయవచ్చు. ఎందుకని తండ్రి వలె కుమారుడు కూడా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. దత్తతకు ముందే దత్తతకు ముందు నిర్ణయమే నిన్ను కుమారుని స్థానంలో పెట్టునే దత్తత అయింది. దేవుడికి స్తోత్రం కలుగుగా. ఇప్పుడు మనం పుత్ర శ్రీకారము అనే వర్తమానాన్ని ధ్యానం చేస్తూ మరి 2-3 కార్యాలను మనం ధ్యానం చేశాము. అయితే ఈరోజు రాత్రి కొద్దిసేపు మనసు పెట్టి మనం తీసుకొని కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటాము. ఇప్పుడు 16వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యంలో దావీదు కనబడతా ఉన్నాడు. దావీదు దేవుడు మరి అభిషేకించమని చెప్పి పంపిస్తున్నాడు. కొమ్ములో తైలం తీసుకొని సమూయేలు బెత్లెహేములో వెళ్తున్నాడు ఆయన. ఇప్పుడు దేవుడు మరి ఆ యొక్క దావీదుని అభిషేకిస్తున్నాడు. ఇప్పుడు అభిషేకించడానికి వెళ్తున్నాడు. ఎందుకు? ఇశ్రాయేలీయులు మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి అని అడిగారు. దేవుడు ఎప్పుడు నీకు ఒక రాజుని పెడతానని చెప్పాలి. ఇశ్రాయేలీయులే రాజు కావాలి, రాజు కావాలని చెప్పేసి వాళ్ళు అడిగారు. అప్పుడు సమూయేలు ద్వారా దేవుడు మాట్లాడేస్తున్నాడు. నేను ఎప్పుడైనా నీ దగ్గర అన్యాయంగా డబ్బు తీసుకున్నాను, నీ దగ్గర ఎప్పుడైనా అన్యాయంగా ఏదైనా అడిగాను, మిమ్మల్ని ఏదైనా కావాలని నేను ఎప్పుడైనా అడిగాను? అడగలేదే. దేవుడే నీ రాజయ్యా, నీకు మరొక రాజు కావాలని ఎందుకు కోరుకుంటున్నారు? వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఉన్న ప్రదేశంలో ఉండకుండా చుట్టుపక్కల దేశాలను చూస్తున్నారు. చుట్టుపక్కల దేశాలు వాళ్ళు ఏం చేస్తున్నారు? రాజులు ఉన్నారు, వాళ్ళకి అధికారులు ఉన్నారు వాళ్ళకి. అయితే వాళ్ళకు రాజు ఉన్నట్టు మాకు కూడా రాజు కావాలని గురించి చూసి నాకు వార్త పెట్టుకున్నారు. వాళ్ళకి రాజు మనకు రాజు వాళ్ళకు రాజు మనకు కావాలనుకున్నారు. ఇదంతా ఏంటిది? కాపీ కొట్టడం.
వాళ్ళకు రాజు ఉన్నాడు, మనకు కూడా రాజు కావాలన్నట్టుగా. అయితే పిల్లల దేవుడు అది కోరుకోవట్లేదు, దేవుడు దాన్ని ఆశించట్లేదు. సమయం చెప్తా ఉన్నాడు, దేవుడే నీ రాజు అయి ఉన్నాడు. అయినను లోక ప్రకారంగా, లోక పద్ధతి ప్రకారంగా మాకు రాజు కావాలని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అయితే తీసుకుంటున్న దేవుడు కూడా వాళ్ళు మరి రాజు కావాలంటే ఎలా ఉండాలి? రాజు కావాలంటే హైట్గా ఉండాలి, బలంగా ఉండాలి, దృఢంగా ఉండాలి. ఇశ్రాయేలు అందరి మీద ఎత్తుగా కలిగిన వాడు సౌలు. సౌలు వస్తున్నారు వాళ్ళు, ఇంత గొప్పవాడు, ఇంత హైట్, డిప్లొమా, ఇంగ్లీష్ అన్ని ఇవి అన్ని భాషలు మాట్లాడి మాకు అన్ని విధాలుగా కలిగిన సామర్థ్యం కలిగిన వాళ్ళు కావాలి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మరి పుత్ర శ్రీకారం అనేటువంటి వర్తమానంలో దేవుని ప్రవక్త ఒక మాట మాట్లాడుతున్నాడు. శ్రీకారం 4వ భాగం 129వ పేరాలో ఆయన ఒక చక్కని మాట మాట్లాడుతున్నాడు. చూడండి, సౌలు యుద్ధోపకరణాలన్నిటికీ దావీదు మీద వేస్తున్నారు. దావీదు ఏమైపోయాడు? ఎత్తుకుతాడు, హైట్ కలిగిన వాడు సౌలు. సౌలు వేసుకున్న డ్రెస్ అంతా దావీదు వేశాడు. దావీదుకి అయితే ఏమైంది? మునిగిపోయాడు. అప్పుడు ప్రవక్త ఏమంటున్నాడంటే, ఆ యొక్క ఎత్తు భుజాలు, ఆ ఎత్తైనటువంటి కార్యాలు, ఆ పిహెచ్డి, ఆ డిగ్రీ, ఆ డిప్లొమా, ఆ యొక్క సంఘశాఖ, ఆ ఎత్తు, ఆ గొప్ప భవనము, అదంతా కూడా చెత్త అంటున్నాడు ఆయన. అంటే ఇజ్రాయేల్ చూసేదంతా ఏంటి? చెత్తను చూస్తున్నారు. మరి చెత్త కావాలన్నా కాబట్టి కృష్ణమూర్తి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్టయితే మరి ఇశ్రాయేలీయులు రాజు కావాలని కోరుకుంటున్నారు. మరి రాజు కావాలని సమయంలో అనుకోలేదు, దేవుడే కావాలంటున్నారు. ఈ చివరి కాలంలో లవోదిక సంఘం కూడా యేసుక్రీస్తును త్రోసివేసి ఆయనను బయట పెట్టి లోకాన్ని కోరుకుంటున్నారు, లోకాన్ని కోరుకుంటున్నారు. ఆ రోజు ఇశ్రాయేలీయులు రాజు కావాలని ఎలా కోరుకుంటున్నారు? క్రీస్తును బయటకు నెట్టింది ఈ లవోదిక సంఘమైనది. హల్లెలూయా! లవోదిక యేసుక్రీస్తును త్రోసివేసింది. ఇశ్రాయేలీయులు సమయాన్ని ఎలా త్రోసివేశారు? ఇప్పుడు దేవుడు అంటారు, సమయాలు నిన్ను త్రోసివేయడం కాదు, వాళ్ళు నన్ను త్రోసివేశారు. సమయాలను త్రోసివేయడమే దేవుని నాయకత్వాన్ని త్రోసివేయడం. దేవుని త్రోసివేయడమే దేవుని నాయకత్వాన్ని త్రోసివేయడం. దేవునికి స్తోత్రం కలుగుతారు. ఈరోజు ప్రజలకు ఏది కావాలంటే రాజు కావాలి. ఆయన కృష్ణుడు ప్రేమించిన దేవుడు కూడా దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంటుంది. మరి ఈరోజు ఒకప్పుడు ఆది అపోస్తలుల బాగుంది 325 సంవత్సరాల దాకా అది నడిచింది. 53 నుండి 117 వరకు, 117 నుండి 312 వరకు అపోస్తలుల ద్వారా అపోస్తలుల విధానం నడిచింది. ఆ మూమెంట్లో నిసియా సమావేశం ఏర్పాటై అక్కడ ఒక సభ ఏర్పాటు చేయబడడం జరిగింది. ఆ సభలో వాక్యాన్ని మరొక రీతిలో మలచి, వాక్యం అంటే ఇదే చెప్పేసి వాక్యానికి విరోధమైన కార్యాన్ని కలిపి తెలిపారు. ఆ తర్వాత మరి అది మరి రోమా ప్రభుత్వంగా అది ఏం చేశారు? నిసియా సమావేశంగా అది మార్చేసి వాక్యం కార్యానికి వాక్యంగా మరిచారు. ఆ 325వ శతాబ్దం సంవత్సరంలో నిసియా కౌన్సిల్గా మారిపోయింది. మరి అక్కడి నుంచి మరి లూథర్ బయటకు వచ్చారు, అలాగే వెస్లీ బయటకు వచ్చారు, అలాగే పెంతెకోస్తు బయటకు వచ్చారు. మరి ఆ రోమన్ సిద్ధాంతాల నుండి, ఆ రోమన్ కార్యాల నుండి అది తప్పని లూథర్ బయటకు వచ్చారు. మరి లూథర్లో నుండి వెస్లీ బయటకు వచ్చారు, వెస్లీ నుండి పెంతెకోస్తు బయటకు వచ్చారు, పెంతెకోస్తు నుండి ఇంకా
పుచ్చుకున్నాయి. మరి ఈ రోజు మరలా ఈ సంఘ శాఖలన్నీ ప్రొటెస్టెంట్ సంఘాలన్నీ తిరిగి రోగుకి మళ్ళా సపోర్ట్ చేస్తూ ఉంటారు. మళ్ళా తిరిగి ఎక్కడి నుంచి అయితే ఇది వచ్చిందో తిరిగి మళ్ళా అక్కడికే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. డబ్బు శిక్షి తెప్పించడానికి వెళ్తున్నారు. ఒక ముఖము ప్రతిమ తయారు చేయడానికి వెళ్తున్నారు. ఇప్పటికే ఒక ముఖము ప్రతిగా మారే పరిస్థితులు ముందుకు సాగుతూ వచ్చినాయి. అయితే క్రీస్తును ఈరోజు పోపులు ప్రొటెస్టెంట్లు మరి రోగులు డబ్బు శిక్షితో చర్చెస్ కౌన్సిల్తో మరి ముడిపడుతున్నారు. వాళ్ళు యాభైపోతా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు సంఘ సేవల శిరస్సు డబ్బు శిక్షిగా మారిపోతుంది. కానీ క్రీస్తును ప్రియులైన దేవులారా, వధువుకి దావీదుకు మాత్రం ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? మరి ప్రజల పదిలో మనకు బలిష్టమైన తోటగా దిగి వచ్చాడు ఆయన. అది మన శివశైలమని, మన తలరాయమని, అది క్రీస్తు మనసాయమని. ఇప్పుడు సంఘ శాఖలన్నీ డబ్ల్యూసీసీలో ఆ శిరస్సు ఐక్యమవుతున్నది. వధువేమో ఈ శిరస్సు ఐక్యమవుతున్న కాలం దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తుకు ప్రియమైన దేవుడు, ఈరోజు మరి పోపులు ప్రొటెస్టెంట్లు రోమా అంతా కూడా యాసమైపోతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు సంఘ శాఖలకు శిరస్సు డబ్బు శిరస్సుగా మారుతుంది. వధువుకు శిరస్సు పరిశుద్ధమైపోతున్నాం. ప్రకటన 10 దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఇప్పుడు యెషయా సమూయేలుతో దేవుడు చెప్తున్నాడు, నీవు బెత్లెహేము వెళ్ళు. అయ్యా, సౌలుగా తెలిస్తే చంపేస్తాడేమో. నీవు ఒక బలి తీసుకో, నేను బెత్లెహేము వెళ్తున్నాను, నేను ఒక బలిని ఏర్పాటు చేశాను, బలి అర్పించడానికి వెళ్తున్నానని చెప్పాడు. ఒకవేళ అని చెప్పేసాను అన్నాడు. అప్పుడు దావీదు సమూయేలు కొమ్ములో కైలు తీసుకొని బెత్లెహేము వెళ్తున్నాడు. ఆయన బెత్లెహేము వెళ్ళి ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఎవరినో అభిషేకించడానికి వెళ్తున్నాడు. సమూయేలు కూడా తెలియదు ఎవరిని అభిషేకించాలి, ఎవరిని తైలంతో అభిషేకించాలో తెలియదు. ఎందుకంటే ఇది ముందు నిర్ణయంలో ఉన్నది, దేవుని ముందు జ్ఞానంలో ఉన్నది. ఎవరిని అభిషేకించాలో, ఎవరిపై తైలము పోయాలో, తైలంతో అభిషేకించాలో దేవుడే ముందు జగత్తు పునాది వేయబడిన మునిపే క్రీస్తులో ఆయన కొందరిని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. కాబట్టి ఇది ఒక రహస్యమైన కార్యం. అది అయితే సమూయేలు దేవుడు చెప్పట్లేదు, నువ్వు యెషయా ఇంటేడు అని చెప్పేశాడు. సమూయేలు ప్రవక్త కొమ్ములో తైలం తీసుకొని ఆయన బెత్లెహేము వెళ్తున్నాడు ఎవరినో అభిషేకించడానికి. మరి ఈ కాలపు ప్రవక్త విలియం బ్రన్హాము ప్రపంచమంతా తిరిగాడు 7 సార్లు. హల్లెలూయా. ఎందుకు తిరిగాడు 7 సార్లు? ఏకో పాటల చుట్టూ ఇశ్రాయేలు 7 సార్లు తిరిగాడు. 7వ రోజున 7 సార్లు తిరిగి ఎరుగో పాటలను కూర్చువేశారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మరి ఈ కాలపు మన ప్రవక్త ఆయన ప్రపంచానికి 7 సార్లు తిరిగి మన ఇండియాకు 1954లో వచ్చాడు ఆయన. హల్లెలూయా. మన ఇండియా కూడా వచ్చాడు ఆయన. మన ఇండియాలో సంచరించాడు ఆయన. ఇండియాలో కోటాలు ఏర్పాటు జరిగింది. ఇండియాలో గుడ్డివాడు చూపు పొందారు. మరి అంగవైకల్యం కలిగిన ఒక అమ్మాయి స్వస్థత పొందుతున్నది. ఇంకా అక్కడ అనేక అద్భుతమైన కార్యాలు జరిగినవి. అక్కడ మనసాగలు ఉన్నవి. అక్కడ మరి మరి ఇంకా భారతదేశంలో ఉన్న మతాల వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. ఆయన సవాల్ చేశాడు, మీలో మీ దేవుడు ఎవరైనా మరి కార్యం చేయగలిగితే పిలుపునిచ్చాడు. ఏలియా అభిషేకంతో నింపబడినట్లుగా ప్రవక్త కూడా మలాకి 4లో ఉన్న ఏలియా అన్నాడు. ఏలియా అభిషేకం, ఏలియా ఆత్మ సవాల్ చేస్తుంది అక్కడ. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యంలో మీరు గమనించినట్లయితే మన ఇండియా దేశం ఈ వర్తమానం క్రింద ఒక కీనోట్ అయి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చూడండి, ఒక మండలంలో ఒక గ్రామాన్ని ఏమంటారంటే ఒక గ్రామాన్ని తీసుకుంటారు. ఆ గ్రామానికి కావాల్సిన అన్ని
డెవలప్ చేస్తూ ఉంటారు. ఆ ఇల్లు నీటి సౌకర్యం అన్నీ చేస్తూ ఉంటారు. అంటే ఈ మండలంలో ఈ ఊరు ఎట్టుందో మిగతా ఊర్లన్నీ అలా ఉండాలి. దేవుడికి స్తోత్రం. అలాగే ప్రపంచంలోనే ఈ ఇండియా వర్తమానం కింద దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక పరిపూర్ణమైనటువంటి వధువు ఎలా ఉండదో ఇండియాలో దేవుడు అంటాడట. నిజంగా ఈ ఇండియా ఒక భయంకరమైనటువంటి ప్రాంతం. ఈ భయంకరమైన ప్రాంతంలో దేవుడు తన వధువు సంఘం ఎలా ఉండాలి అలాంటి వధువును తీర్చిదిద్దుతాడంట. అంటే ఒక గ్రామంలో ఆ గ్రామం మండలంలో గ్రామం ఎలాగైతే అభివృద్ధి పొందుతుందో ఈ వర్తమానంలో కూడా దేవుడు ఇండియాలో ఈ వధువును ఆ స్థాయికి తీసుకొస్తాడట. ఈ స్థాయి కలిగినటువంటి ఈ సంఘాన్ని మిగతా దేశాలు మిగతా ప్రాంతాలు ఈ దీనివలే ఉండాలని దేవుడు కోరుతున్నాడట. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అంటే వెత్తబడే వధువును దేవుడు సిద్ధం చేస్తున్నాడంటే అది ఎక్కడ ప్రారంభించబడుతుంది? ఒకనాడు మన క్రియాశీలమై ఉండొచ్చు, అది మన సంఘమై ఉండొచ్చు, మన చర్చ అయి ఉండొచ్చు, మన విశ్వాసమై ఉండొచ్చు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవా, మేము అలాంటి విధానంలో రావడానికి అది నీ కృప అయితే మేము కూడా ప్రార్థనలో వర్తమానంలో వాక్యంలో పరిపూర్ణమైన స్వరూపంలో పుత్ర శ్రీకారంలో దత్తపుత్రులుగా నేను ఈ భారతదేశంలో ఈరోజు అయిందే దేవా, మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నావయ్యా, మమ్మల్ని ఎంతమంది నిర్ణయాలు చూసావయ్యా, మా ఇండియాను చూసావయ్యా, మా ఇండియా ప్రాంతాన్ని చూసావయ్యా, మా దేశాన్ని చూసావయ్యా, మా దేశం కీలకంగా ఉండాలని జగన్ ఈ విగ్రహాల దేశంలో క్రైస్తవులు ఎవరు ఉండకూడదని చెప్తున్న దేశంలో ఒక కీనోటు ఒక వధువును రాజకీయ శక్తికి దైవ శక్తికి మన శక్తికి 20 కోట్ల దయ్యాలు భయపడని ఒక వధువును దేవునికి స్తోత్రం కలుగుగాక. మన దేశంలో మన ప్రాంతంలో మన మధ్యలో దేవా ఒకవేళ మేమైతే ప్రభు నీ కృపకు మేము పాత్రలమయ్యా, నీ కృపకు నేనెంతో ధన్యుడను ప్రభువా. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కాబట్టి కృష్ణుడు మేము కోరుకున్నాం. సమయాలు అభిషేకించి ఆయన ఏం చేస్తున్నాడంటే మరి యెషయాకి వెళ్ళారు. యెషయాకి వెళ్ళగానే యెషయా ఆయన ఏం చేశారంటే యెషయా కుమారులు అందరినీ పిలవమన్నాడు. పిలవమని యెషయా ఆయన భర్త ఇద్దరు కలిసి మన పెద్దోడు అంత మంచోడు కదా, ఎక్కువ బాబు ఎక్కువ బుద్ధి జ్ఞానం అన్ని వాడుతున్నాయి, దేవుడు ఇదే ఎన్నుకుంటాడని చెప్పి అనుకున్నారంటారు. తీరా చూస్తే 7 లైన్లో నిలబెడితే దేవుడు 7 చూసుకుంటా వస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, సమయం అంటున్నాడు, దేవా ఇతనేనా ఏదో పద్ధతి ప్రభా ఇతనేనా వాళ్ళు కూడా పక్కన చేసాయి ప్రభా ఇక్కడ సమ్మంట ఈడెవడో మరి సంగతి వాడు కూడా వద్దు తీసే పక్కకే 4వ వాడు అసలు తీసిన అడిగిరాడు 5 అసలు పైకి 6 అసలు 7 అసలు మర్యాదాడు. ఇప్పుడు సమయం ఒక డౌట్ వచ్చింది, అసలు దేవుడికి ఇష్టమా దేవుడికి ఇష్టమా? దేవుడు యెషయా కుమారుడు నేను ఒక అభిషేకిస్తాను పేరు చెప్పలేదు విధిన తర్వాత 7 ఇది దేవుడి దర్శనం అంటావా అని అనుమానం రావచ్చు. ఆ యెషయా అడిగాడు, అయ్యా ఎంతమంది అయినా ఇంకేమన్నా నీకు కుమారుడు ఉన్నాడా అని అడిగాడు. అయ్యా ఒక
వారిని పిలిపించాలి. అయితే వారిని పిలిపించము అని చెప్పగానే దావీదు మరి ఆలస్యమైనా పర్వాలేదు, కాసేపు మనం ఇక్కడ నిలిచారు. ఈరోజు దావీదుని తీసుకొచ్చిన తర్వాత ఆ దావీదు అన్నాడు, దేవుడు అన్నాడు, సమయంలో నేను అభిషేకించాలనుకున్నది, నేను కోరుకున్నది, ఎన్నుకున్నది, ఏర్పాటు చేసుకున్నది, ముందుగా నిర్ణయించుకున్నది ఇక్కడే. నీ కొమ్ములో తైలం తీసుకుని అర్జెంట్గా అన్నాడు. ఎవరికి స్తోత్రం? దావీదును సమూయేలు ఆ తైలం కొమ్ము తీసుకొని అతన్ని అభిషేకించాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి విశ్వదు ప్రియులైన దేవుడు బైబిల్ గ్రంథంలో దావీదుకి 8 మంది పిల్లలు, 2 ఆడపిల్లలు, మొత్తం 10 మంది. అంటే 8 మంది మగపిల్లలు, 2 ఆడపిల్లలు, మొత్తం 10 మంది. మరి 10 మందిలో మీరు మొదటి సమయం 17-12 వచ్చి చూసుకోండి. అక్కడ 8 మంది అబ్బాయిలు. దినవృత్తాంతాలు 2:13 ఏడుగురు అనేది భయపెడుతుంది. 7 మందా? 7 మరి ఇక్కడ కొంచెం తప్పికులయ్యేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. యెషయాకి 8 మంది కుమారులు. ఇక్కడ చూస్తేనేమో 7 వచ్చారు, అక్కడ చూస్తేనేమో 8 మంది ఉన్నారు. మరి వాళ్ళు ఎట్టిపోయారు చూడండి. దేవుని యొక్క వాక్యంలో, దేవుని యొక్క చట్టం, దేవుని యొక్క నియమం, పాత నిబంధన ధర్మశాస్త్రంలో, ద్వితీయోపదేశకాండంలో ఏమేమి రాయబడింది అంటే, ఎవరైనా ఎంతమంది పిల్లలన్నా ఉన్నాయి, సరే 8 మంది అనుకుందాం. 8 మంది అంటే ఇక్కడ దినవృత్తాంతంలో 7 చూపిస్తూ ఉంది. మరి సమయం గ్రంథంలో 8 మంది అని చూపిస్తుంది. సమయం గ్రంథం 16-10లో 7 చూపిస్తూ ఉంది. 17-12లో 8 మంది అని చూపిస్తూ ఉంది. మరి దీనికి కారణం ఏంటి? మరి ఇక్కడ మనం చూస్తే 8-7 మధ్యలో ఒకడు కనుమరుగు అయిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. ధర్మశాస్త్రంలో ఏమని రాయబడిందంటే, ఒక వ్యక్తి కుమారుడిగా జన్మించి అతడు వివాహం కాకుండానే చచ్చిపోతే అతని పేరు వంశావళి గ్రంథంలో ఒకవేళ అతని పిల్లలు లేకుండా చచ్చిపోతే వాళ్ళలో ఒక సహోదరుడు ఆయన చేసుకొని చచ్చిపోయిన వాడి కోసం పిల్లలు కనాలి. ఇది ధర్మశాస్త్రం. మరి ఇప్పుడు దావీదే 7వ వాడు అవుతున్నాడు, దావీదే 8వ వాడు అవుతున్నాడు. ఎందుకని? ఆ యొక్క 8 మందిలో మధ్యలో ఒక వ్యక్తి వివాహం కాకుండానే చనిపోయి ఉండొచ్చు అని కొంతమంది పెద్ద దైవ సేవకులు, గొప్ప వక్తలు, మరి వాక్య పరిజ్ఞానం బాగా పండిపోయినటువంటి పండితులు చెబుతున్నారు. హల్లెలూయా. చూడండి, అందుకనే మరి దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మరి దావీదు 7వ వాడైన చోటు, 7వ వాడైతే 7వ సంఘకాలంలో 7వ సంఘకాలంలో ఉన్నటువంటి వారిని దేవుడు సమూయేలు చేత దావీదును ఎలా అభిషేకిస్తున్నాడో 7వ సంఘకాలంలో 7వ దూత ద్వారా ఈ గడి యొక్క వధువును ఆయన అభిషేకిస్తున్నాడు. హల్లెలూయా. తీరా మరలా
స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కాబట్టి క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని పిల్ల దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే మరి ఎఫెసీ నుండి మరి 7వ సంఘాలు లవోదిక 7 అనగా లవోదిక సంఘము. నవలాకి 8 రావాలంటే లవోదిక ఎఫెసీ సంఘ కాలం అయి ఉంది. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కాబట్టి ఎఫెసీ సంఘము ఎఫెసీ పత్రిక యోషువ సమాంతరంగా ఉన్నటువంటి పత్రిక. ఈ పత్రికను ఎవరు రాస్తున్నారు? జగదుత్పత్తికి ముందే దేవుని ప్రేమ చేత దేవుని ఎన్నికలో రాయబడినటువంటి విశ్వాసంతో రాస్తున్న పత్రిక ఇది. ఇది ఎఫెసీ ఎవరికి? ఇక ఈ ఎఫెసీలో రకరకాలైన వాళ్ళు లేరు, ఒకే రకం విశ్వాసంతో రాస్తున్న పత్రిక ఇది. హల్లెలూయా. అలాగే ఈ చివరి కాలంలో దేవుడు మరి ఈ ఎన్నికలో ఉన్నటువంటి ఈ ఎఫెసీ దేవుడు మరి తిరిగి ఆ ఎఫెసీలో ఉన్నటువంటి మనలను దేవుడు జగదుత్పత్తికి ముందే ఆయన ఎన్నుకున్నటువంటి కార్యాన్ని అది సూచిస్తూ ఉంటామండి. దేవుడికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే దేవుడు ఆ ప్రవక్తను పంపించి ఆ ప్రవక్త ద్వారా దేవుడు అభిషేకించాడు. మొదటి వాడు వచ్చాడు. మనం ఏం చేస్తామంటే క్వాలిఫికేషన్ చూస్తాం. చదువుకున్నా, డిగ్రీ ఉందా, పట్టా ఉందా, పట్ట ఉందా, కార్యాలయం పట్ట ఉందా, పెళ్లి పట్ట ఉందా, తమపాలు పట్ట ఉందా, పొగాకు పట్ట ఉందా, ఇతనికి ఎన్ని క్వాలిఫికేషన్ కావాలి? ప్రజలకు క్వాలిఫికేషన్ కావాలి. ఎంతో లావు విద్య, పిహెచ్డి, డిప్లొమా కావాలి. దేవుడు భాషలు ఉండాలి, ధైర్యం ఉండాలి, తప్పు ఉండాలి, భూమి ఉండాలి, షూ ఉండాలి, షూ లోపల సాక్షి ఉండాలి. భాష అది వెళ్ళి పెద్ద లాగేసుకోవాలి, కోటేసుకోవాలి, షూ వేసుకోవాలి, దాన్ని మార్పేషన్ అదే చూసేవాళ్ళు తప్ప అది వాళ్ళు పాస్టర్ పాస్టర్ అంటే. కానీ దేవుడు చూస్తున్నాడు, గొర్రెలు రాసుకొని కనబడుకొని అతని డ్రెస్ తోటల్లా, అతని హైట్ తోటల్లా, అతని క్వాలిఫికేషన్ తోటల్లా, అతని లోపల ఉన్న హృదయాన్ని చూస్తున్నాడు దేవుడు. మనుషులు పై రూపాన్ని చూస్తాడు, దేవుడు హృదయాన్ని లక్ష్యపెట్టమని. దేవుడికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మనం కావాల్సిన ఆడబడాలి కాదండి, అభిషేకించబడే వ్యక్తి ఆడబడాలు ఉంటే కాదు. ఏ ఆడబడాలు లేకపోయినా, బాహ్య సంబంధమైన ఏ కార్యాలు లేకపోయినా లోపల దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు. చూడండి, దయ్యం జ్ఞానాన్ని కోరుతుంది, తల కోరుతుంది, దేవుడు హృదయాన్ని పడతా ఉంటాడు. దేవుడికి స్తోత్రం కలుగుగా. ప్రియ సోదరీ సోదరులారా, దేవుడు ఇప్పుడు దావీదు రాగానే ఇతను అభిషేకించు, నేను కోరుకున్నవాడు ఇతడే. మరో మాట మాట్లాడాలి. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు దావీదు అభిషేకం పొందాడు. అభిషేకం పొందక ముందు దావీదు జీవితం ఎట్లుందో, అభిషేకం పొందిన తర్వాత దావీదు జీవితం కుడితొట్ల మాట ఎలాగైంది. అభిషేకానికి ముందే బదులు పాడుకుంటూ ఆడుకుంటూ తప్పకుండా దేవుని స్థుతిస్తూ దేవుని కనపరుస్తూ దేవుని భయపరుస్తూ ఆ బయట రాసుకుంటూ శత్రువు రాకుండా, తోడకు రాకుండా, సింహం రాకుండా, ఏది ఆ విశ్వాసం ఏది పట్టకుండా గావకాల పాల్పరుచుకుంటూ ధనవంతం చేసుకుంటూ చక్కగా ఉంటూ చట్టం చూస్తూ స్వతంత్రం చూస్తూ ఆస్వాదిస్తూ ఆనందిస్తూ పక్కన చూసి పాటలు రాస్తూ దేవుని స్థుతిస్తూ దేవుని కనపరుస్తూ దేవుని భయపరుస్తూ దేవునిలో ఆనందమై ఏమైపోతుంది. గొర్రెలు కూడా వచ్చేలాగున్నాము. ఆ గొర్రెలు కూడా తగ్గుతున్నాయట. ఆయన ఒక ఈన తీసుకొని కప్పలు తీసుకొని ఆయన వాయిస్తాం నాట్యం చేస్తాం. ఆయన ఎదుగుతుంటే ఆ యొక్క గొర్రెలు కూడా చిన్నగా అటు ఇటు ఓపడం, తలకాయ ఓపడం, కాలు ఓపడం, మనకే పని లేదు. కూర్చుని కూర్చుంటే తగ్గుతాడు.
సరిగమలు వాయిస్తా ఉంటే దావీదు వాక్యాన్ని తీసుకొని వాక్యము మధ్యలో ఎక్కడెక్కడ ఏ శుద్ధి ఉందో ఏ లయం ఉందో వాటన్నిటిని కలుపుతుంటే తర్వాత ముగ్గురులో నుండి కొత్త వైపులు వచ్చిన తర్వాత దేవుడి యొక్క వాక్యము అక్కడ ఇక్కడ మొత్తం తీసుకుని దావీదు 7 ముద్రల పై పాటలు వాయిస్తున్నప్పుడు ఆ పక్కకి తేజస్సున్నప్పుడు ఆ పనులన్నీ ఆనందిస్తూ సంతోషిస్తూ నాట్యం చేస్తున్నాయట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు నోట్లో వాడండి, నోట్లో ఉన్న ముత్యాలు రాకపోతే నోట్లో ఉన్న ముత్యాలు కాపాడుకోండి. సోదరి సోదరులారా, మరి దావీదు ఎప్పుడైతే అభిషేకించబడ్డాడో అభిషేకించబడ్డ నాటి నుండి దావీదుకు నిందలు, అవమానాలు, శోధనలు, హింసలు. నేను బాప్తిజం పొందకుంటే బాగున్నానండి, బాప్తిజం పొందిన తర్వాతనే యేసయ్య అవ్వాలొచ్చాడు. ఆయన శోధించబడ్డాడు, ఎవరితో బాప్తిజం తీసుకున్నాడు, బాప్తిజం తీసుకోవద్దు, ఏం కావాలి, ఈ నా ప్రియకుమారుడు, ఈ వ్యక్తిని ఆనందిస్తున్నాను అని ఆకాశం నుండి యోర్దాను దగ్గర ఒక శబ్దం పలికిందా లేదా? పలికితే ఎట్లుండాలి? హైదరాబాద్లో ఉండాలి, మంచి లైఫ్ ఉండాలి, మంచి జీవితం ఉండాలి. అదే కర్మ ఆయన పండుగకి పోతే దైవం అక్కడికి వెళ్ళి శోధించడానికి ప్రారంభించింది. అంటే అభిషేకం పొందితే దైవం నిన్ను శోధిస్తాడు. నీకు శోధన లేదంటే దేవుని అభిషేకం నీకు లేదు. దేవుని అభిషేకం నీకుందంటే శోధించబడతావు, నిందించబడతావు, అవమానపరచబడతావు, సిగ్గుపరచబడతావు. మరి నీకు ఎన్నో ప్రజ్ఞలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అవి ఎంత చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు తెలుసా? అది నీ ఇంట్లో వాళ్ళ నుంచి రావచ్చు, నీ ఒంటో వాళ్ళ నుంచి రావచ్చు, నీ భార్య నుంచి రావచ్చు, నీ భర్త నుంచి రావచ్చు, నీ పిల్లల నుంచి రావచ్చు, నీ బంధువుల నుంచి రావచ్చు, నీకు చుట్టుపక్కల ఇరు పొరుగు వాళ్ళ రావచ్చు, ఎవరి ద్వారైనా రావచ్చు. ఇప్పుడు దావీదు పరిస్థితి కూడా అభిషేకం పొందిన దగ్గర నుండి రాలైనంత వరకు జీవితంలో ఒక మంచి స్థితి అనేది అతనికి లేదు. ఒక సౌలు దురాత్మ పెట్టింది, దేవుని ఆత్మ విడిచిపెట్టింది. దేవుని ఆత్మ ఎప్పుడైతే విడిచిపెట్టిందో దురాత్మ సౌలు పట్టింది. సౌలును పట్టిన దేవుని ఆత్మ దానికి పట్టింది. దానికి పరిశుద్ధాత్మ పడితే సౌలు దురాత్మ పట్టింది. వేయాలంటే చుట్టుపక్కల వాళ్ళకి మన చట్టాలు ఏంటమ్మా, ఏంటంట ధైర్యం పట్టిందంట, ఏం పట్టింది? ధైర్యం పట్టింది. అదే మన పట్టిన చచ్చిపోయింది, ఆవు పట్టిందంట. ఇదిగో అంతకుముందు వాళ్ళు మళ్ళీ చచ్చిపోయింది, ఆవు పట్టిందంట. ఎవరు పడుతున్నారు? బతికిన వాళ్ళని సచ్చినట్టు పడుతున్నాడు. ఇప్పుడు దయ్యం పట్టాలన్నా దేవుడు పట్టాలన్నా? చూడు, దయ్యం బట్టి నేను చాలా మంది చెప్తారు, కానీ దేవుడు పెట్టాడు మమ్మల్ని కదా. మన దేవుడు పెట్టాడా లేదా? దేవుడు పట్టుకున్నాడా లేదా? దేవుడు అభిషేకం ఉందా లేదా? దేవుడు ఆత్మ దానికి దిగి వచ్చిందా లేదా? ఎప్పుడైతే అభిషేకించబడ్డాడో దేవుని ఆత్మ దానిపై బలముగా దిగి వచ్చింది. ఈరోజు దావీదు టైమ్ ఆఫ్ బ్రేక్. వధువుపై ఇప్పుడు 7 సంవత్సరాలలో ఉన్న అభిషేకం అంతా వధువుకే. ఏలియా అభిషేకం అంతా వధువుకే. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే సౌలు దేవుని ఆత్మ విడిచిపోయిందో ఆత్మకు వచ్చి సౌలును ఆవరిస్తున్నప్పుడు వాళ్ళు చెప్పారంట, అయ్యా మన మధ్యలో ఒక మంచి కుర్రాడు ఉన్నాడు, అతడు పాటలు పాడుతూ ఉంటాడు, అతను సంగీతం వాయిస్తూ ఉంటాడు, అతను వర్తమానాన్ని పోలికలను పొందికలను ఆ సరిగమలను ఆ యొక్క వాక్యం యొక్క వరుసలను
పడి కాసేపు అయిపోద్ది. దావీదును చంపాలని ప్రయత్నం చేస్తాడు. చిత్రం కదా, ఎవరైతే బాగు చేస్తున్నాడో వాడి మీద పలకెత్తుకోవడం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? యుద్ధంలో దావీదుకు 10,000, సౌలుకు 1000 కలదు అని స్థుతులు చేసినప్పుడు అప్పటి నుంచి పడింది సౌలుకి అసూయం. అప్పటి నుంచి దావీదును చంపాలని దరిదాపుగా సుమారు 16-17 సార్లు ప్రయత్నం చేశాడు. కానీ దేవుని యొక్క అభిషేకం, దేవుని కృప దావీదును సౌలు చేతిలో పడకుండా, మరణంలో పడకుండా దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. దావీదు చేతికి సౌలు 2-3 సార్లు చిక్కాడు. అయినా దావీదు కనికరం చూపించాడు, దయ చూపించాడు, సహనం కలిగి ఉన్నాడు. అతను సాత్వికం కలిగి ఉన్నాడు, సహనం కలిగి ఉన్నాడు, ఆశా నిగ్రహాన్ని కలిగి ఉన్నాడు. అందరూ పని దేవుడు అభిషేకించినట్టు చంపకూడదు. ఆయన ఒకసారి వచ్చినప్పుడు, ఆయన ఎక్కడికి బయటకు వెళ్ళినప్పుడు, ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు అక్కడ ఉన్న సైన్యాన్ని సౌలు ఎక్కడ, సౌలు ఎక్కడ ఉన్నాడు, నువ్వు ఎక్కడ ఉన్నావు, సౌలు యజమానికి నువ్వు సరిగ్గా కావాలా కాసరా దండించండి. శత్రుత్వం ఏం చేయాలి? నేను రాబోయిన చూడాలి, చంపితే బాగుంటుంది. కానీ అక్కడ కావాలా దాన్ని నడుస్తున్నాడు దూరం నుండి. సౌలుకి కాపలా కాయవా? సౌలు దగ్గర ఎందుకు కాపలా సరిగ్గా కాయలేదు అని అరుస్తున్నాడు దూరం నుండి. దావీదు స్వరాన్ని సౌలు అనుకున్నాడు. దావీదా, అయ్యా నీదేనా ఈ స్వరం? అయ్యా నా మీద నీకు ప్రేమ, నా మీద త్యాగ, నువ్వేమో చంపడానికి ప్రయత్నం చేయి, ఆయన రైతులుగా సహించుకుంటూ ఓర్చుకుంటూ ముందుకు సాగిపోతా ఉంటాడు. అయితే కృష్ణుడు ప్రియమైన దేవుడు దావీదు మరి చక్కగా ఎప్పుడైతే అభిషేకించబడ్డాడు, అభిషేకించబడిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు? హింసించబడుతున్నాడు, నిందించబడుతున్నాడు, పరీక్షించబడుతున్నాడు, పరిశోధించబడుతూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుతున్నాడు. ఒకరోజు ఒక యుద్ధం తటస్థించింది. ఆ యుద్ధంలో ఫిలిష్తీయులు 600 జాయింట్ అంటే 9.3 అంగుళాలు కలిగినటువంటి వ్యక్తి, 9.3 అంగుళాలు కలిగిన ఎవరు? అసూరుడు, ఆ బలార్కియుడు, ఆ ఫిలిష్తీయుడు. అయితే ఆ ఫిలిష్తీయుడు 40 రోజుల నుంచి బతుకుతున్నాడు. ఇశ్రాయేలీయులారా, మీరు మగవాళ్ళైనారా? మీకు మగవాళ్ళు ఉన్నారా? ఊడిపోయినారా? గట్టి కట్టుకున్నారా లేదా? మీరు ఎవరన్నా మగవాడు ఉంటే నా ఒక్కరిని జయించండి, ఒకరు వచ్చి నా సైన్యం అంతా దాసులు అయిపోతారు. వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడతారు. ఈలోపు దావీదు కనిపిస్తున్నాడు తండ్రి, అయ్యా అన్నలకి 10 చుండు గంటలో ఎన్నంటే ఎన్ని చుండు గంటలో 10 చుండు గంటలు తీసుకొని వస్తున్నాడు. ఆయన 10 చుండు గంటలు తీసుకొని ఇంకా 10 విధములైనటువంటి కార్యాలు తీసుకొని దావీదు వాళ్ళ అన్నల దగ్గరికి వస్తున్నాడు. ఆయన దావీదు వాళ్ళ అన్నల దగ్గరికి వస్తున్నాడు. ఏం తీసుకొని వస్తున్నాడు? 10 జున్ను గడ్డలు. పాపం ఇక్కడ పోరాటం చేసి 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 తేడా దాక్కొని అలిసిపోయి ఆలైతే వాళ్ళయ్యా ఏం చేస్తున్నాడు? డ్రై ఫ్రూట్స్ జున్ను గడ్డలో పాపం బలం రావాలిగా పాపం పిల్లలకి వీళ్ళేమి తేడా కింద దాక్కుంటున్నాడు. వాడేమో సవాల్ చేస్తున్నాడు. రాజుతో సవా ఎందుకు చేస్తున్నాడు? రాజుతో మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి, వీడే మాట్లాడుతున్నాడు కదా. ఆడు కూడా పోయి తేడా కట్టుకుంటుంది. దాన్ని వస్తున్నాడు, 10 తీసుకొని వస్తున్నాడు. 10 ఏంటిది? ప్రకటన 10 ప్రత్యక్షంగా వస్తున్నాడు, బయలుపాటుగా వస్తున్నాడు, మంచి
ఇజ్రాయేలు సభ చేస్తానని తెలియదు. వాడి కానీ ఓడిస్తే వాడి రాజ్యమంతా మనం తీసుకోవచ్చట, బానిసలు అవుతారట అని చెప్పేసాను. దాని అన్నాడు అట్లయితే నేను పోయి వాళ్ళు కొడతానన్నాడు. ఏం చెప్తాడా? నేను పోయి వాళ్ళు నేను రాస్తా. ఏ చేతులు కరపెట్టుకున్నావు, ఇప్పుడు బాగా లేదు, ఆయుధాలు లేవు, చేతులు ఎందుకంటే ఇస్తావు. ఇది అన్ని నీకు అనవసరం. నేను వారిని జయిస్తా, నేను వారిని విజయం సాధిస్తా అని అన్నాడు. ఎలా సాధిస్తాడు ఆయన? పురకటన బలిష్ఠుడైన దూత దావీదుతో ఉన్నాడు, దావీదులో ఉన్నాడు, దావీదు అభిషేకం అని దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వెళ్ళాలి. మరి ఆయన ఏం చేశాడంటే దరిదాపుగా వాళ్ళు ఆ డేట దగ్గర వెళ్ళాడు. వాళ్ళు కూడా కానీ వాళ్ళని చూసారు, నిన్ను ఎవరు పంపించారు, నిన్ను ఎవరు అన్నారు అని అంటున్నాడు. లేదు నాయన 10 గంటలు పంపించాడు, నేను 10 గంటలు పంపించాడు, ఆ 10 తీసుకొని వచ్చాను నేను అని చెప్పేసి అన్నాడు. అనగానే మరి అక్కడ వాళ్ళు ఉన్నారు, నువ్వు వచ్చేట్టుగా ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో వెళ్ళిపో అని అంటున్నాడు. వెళ్ళిపో వెళ్ళిపో అని అంటున్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే కొంచెం దూరం తొలగి వచ్చాడు. కొద్దిగా దూరం తొలగి వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంచెం పక్కకు వచ్చాడు. దావీదు చేతిలో దావీదు దగ్గర 10 రొట్టెలు కూడా ఉన్నాయి. ఎన్ని? 10 రొట్టెలు, 10 చుండుగడ్డలు ఉన్నాయి ఆయన దగ్గర. అయితే దావీదు వచ్చి చేతులతో రాలే, ఆయన 10తో వచ్చాడు. ఆయన రొట్టెలు ఏంటిది? దేవుని యొక్క ఆహారం అయి ఉన్నది, అది మన్నా అయి ఉన్నది. మనుషులు రొట్టెల వల్ల కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చు వాక్యం వల్ల బ్రతుకును. ఇప్పుడు ప్రకటన 10 ఏంటిది? విమోచన కింద వస్తున్నాడు, విమోచన పదవులు కింద ఉన్నాడు, విమోచన కింద దావీదు ఉన్నాడు. నువ్వు కూడా ఈరోజు ప్రకటన 10 కింద ఉంది, విమోచన కింద ఉంది, మొక్కల కింద ఉన్నదే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళ సమాచారాన్ని, వాళ్ళ ఆనవాళ్ళను ఆయన తీసుకొని రావాలి. ఇప్పుడు దేవుడు ఆ యొక్క దావీదు ఒక గుర్తును కలిగి ఉన్నాడు, ఆ గుర్తుతో వస్తున్నాడు. ఎలా బయలుదేరి వచ్చాడు? ఆయన ఒక టోకెన్ ఉంది. ఏంటయ్యా టోకెను? ఏం టోకెన్ ఉందండి? హల్లెలూయా. ఆదికాండం 17వ అధ్యాయము ఇశ్రాయేలుకి, అబ్రాహాము సంతానానికి సున్నతి ఉన్నది. ఇంకా అబ్రాహాము సంతానానికి సున్నతి ఉందా? ఇప్పుడు దావీదు కూడా సున్నతి కలిగి ఉన్నాడు. అంటే ప్రకటన 10 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం, సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో సున్నతి లేని ఈ ఫిలిష్తీయులంతా అన్నాడు. అంటే ఇప్పుడు దావీదుకి సున్నతి ఉందా? అంటే ఆదికాండం 17వ అధ్యాయము, సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము రెండు ఒకటైపోతున్నాయి. ఇప్పుడు అబ్రాహాము సంతానానికి సున్నతి ఉంది, సమూయేలు గ్రంథం 17 దావీదుకు సున్నతి ఉంది. ఒక టోకెన్ కలిగి ఉన్నాడు దావీదు, ఒక గుర్తును కలిగి ఉన్నాడు దావీదు. ఈ రోజు వధువు కూడా ఒక టోకెన్ ఉంది, ఒక గుర్తు ఉంది. ఏంటో పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ ముద్ర అయ్యింది. ముద్ర ఏంటి? పరిశుద్ధాత్మ ముద్ర ఏంటి? క్రీస్తు అయి ఉన్నాడు. ముద్ర ఏంటి? భద్రత సూచన. ముద్ర ఏంటి? ముగితమైన సూచన. భద్రత అనయం. ముద్ర ఏంటి? యాజమాన్యానికి సూచన. దావీదు ఏం జరిగినాడు? ఆదికాండం 17
సమూయేలు గ్రంథం 17 ఇక్కడ సులుపు అక్కడ సులుపు ఏం తెలియజేస్తుంటే అబ్రహాము సంతానం దావీదు. అవునా? అలాగే క్రీస్తు యేసునందు మనము యేసుక్రీస్తు రక్తము క్రింద కనబడడం ద్వారా మనము కూడా అబ్రహాము సంతానం అయ్యాము. వాళ్ళు పరిశుద్ధునికి గుర్తుంటే వధువుకి పరిశుద్ధాత్మ గుర్తుంది. ముద్రయే పరిశుద్ధాత్మ. ఈరోజు వధువు ఒక టోకెన్ కలిగి ఉంది, దావీదు ఒక టోకెన్ కలిగి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సున్నతి లేని ఫిలిష్తీయులు అంట. సంఘసానికి సున్నతి లేదు, ఊరికి సున్నతి ఉంది. ఆయన అంటాడు, జీవము కలిగిన దేవుని చేతిలో ఈ ఫిలిష్తీయులంట ఏంటంట? దావీదనే సంఘము దేవుని జీవముతో నింపబడిందట. దేవుని జీవము దావీదు సంఘమై ఉన్నాడు. ఇప్పుడు ఏముంది? దేవుని జీవము, శక్తి కలిగినటువంటి చర్చి, బలం కలిగినటువంటి చర్చి, విశ్వాసంతో నింపబడిన చర్చి, శక్తి లేని సంఘమును దేవుడు త్యజిస్తానంటున్నాడు. దావీదు అంటున్నాడు, సున్నతి లేని ఫిలిష్తీయుడు జీవము కలిగిన దేవుని సంఘమును తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిష్తీయుడంతా. దేవుడికి స్తోత్రం కలుగును. ఫిలిష్తీ సంఘంలో జీవం లేదు. ఫిలిష్తీయులకు దేవి దేవతలు ఉన్నారు. ఇశ్రాయేలుకు యెహోవా నా కాపరి, ఇశ్రాయేలు కాపాడువాడు, ముందు నిలబడు. ఇదిగో సైన్యములకు అధిపతి యెహోవా. దేవుడికి స్తోత్రం కలుగును. సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎవడు? దావీదుకు అర్థమైంది. సున్నతి గురించిన ప్రత్యక్షత బయలుపాటు అబ్రహాము సంతానం నుండి రచనవాడే. సున్నతి కలిగిన సంతానము, పరిశుద్ధాత్మ కలిగిన సంతానం లేదు. అందుకని మనం చూసినప్పుడు అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడి వంశావళి ఏముంది అబ్రహాము దగ్గర నుంచి? సున్నతి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. 17వ అధ్యాయం ఆదికాండం, సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము సున్నతి గురించి తెలుపుతుంది, ఒక గుర్తుల గురించి తెలుపుతుంది, ఒక మంత్రం గురించి తెలుపుతుంది, ఒక వర్తమానాన్ని తెలుపుతుంది, ఒక టోకెన్ గుర్తును చూపిస్తాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్న దగ్గర నుంచి కొంచెం బయటకు వచ్చాడు. ఫిలిష్తీయులతో మరి వాళ్ళు ఓడిస్తే వాడంతా బానిస అయిపోతారన్న అని చెప్పేసారు. దేవుడి ఇక్కడ తెలుస్తుంది దావీదు జరిగింది. అక్కడ ఉన్న సమాచారం తెలియజేసి ఇప్పుడు దావీదు సౌలుతో నేను పోరాడతాను, నేను వాటితో మాట్లాడతాను, వాటితో నేను యుద్ధం చేస్తాను మరి అని చెప్పేసి అంటున్నాను. ఎలా చేస్తున్నా ఏం కాదు, చూస్తే ధ్యానించే లేవు. వాడేమో 600 ధ్యానం, వాడు ఏ లేవు చేయలేవు, వాడు ఏ లేవు ఉన్నాయి ఇంత పడవు, వాడు కాలు ఏ లేవు ఇంత పడవు ఉన్నాయి. కనీసం వాడు పట్టుకున్నటువంటి ఆ యొక్క ఏమంటారు దాన్ని, ఆ కట్టంత లేవు, లేకపోతే వాడి ఆయుధం అంత లేవు నువ్వు, అది వాడు ఎగరేసి నరికేస్తాడని అంటున్నాడు. దావీదు అంటున్నాడు, నేను వాడితో పోట్లాడును. తెలుసా, ఒకరోజు నేను గొర్రెలు కాస్తుంది, ఒక సింహం వచ్చి గొర్రెలు ఎత్తుకొని పోతుంది, దానికి ఎదురుగా వెళ్ళి దాని నోటి నుండి చీల్చి బయటకు తీసుకొచ్చాను. ఒకరోజు ఎలుగు ఒడ్డు గొర్రెలు ఎత్తుకొని పోతుంటే దాన్ని చీల్చా ఈ ఫిలిష్తీయులంట. దేవునికి స్తోత్రం. మొదటి ఈడ్పు, రెండవ ఈడ్పు, నెక్స్ట్ మూడవ ఈడ్పు. చూడండి, మొదటిది కొద్దిగా చిన్నది, తర్వాత దానికంటే పెద్దది, తర్వాత దానికంటే ఇంకా పెద్దది, ఇంకా పెద్దది అంటున్నాడు. ఇతడు ఎంత సున్నతి లేని వాడు, సున్నతి పొందిన వాడి ముందు, పరిశుద్ధాత్మ లేని వాడు, పరిశుద్ధాత్మ పొందిన వాడి ముందు ఏం దివ్యం. ఈరోజు దయ్యం భయపడతా ఉంది, రాజకీయం భయపడతా ఉంది, మత
మతాలు బెదిరిస్తూ ఉన్నాయి. మీకైతే కథం పరిశుద్ధాత్మ ఉంటే, అభిషేకం ఉంటే, 3 వచ్చి 50 మేరకు వచ్చిన రోజుకు ఏం చేయదు. కాబట్టి దేవుడు పిల్ల ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు, వాడు బాల్యం నుండి విద్యాభ్యాసం కలిగిన వాడు, కత్తి సాధన తెలుసు, తుపాకి సాధన తెలుసు, కత్తి పట్టడం తెలుసు, అన్ని సాధన వాడికి తెలుసు. నీకేం తెలుసు? రాసుకోవడం, కథ పట్టుకోవడం, కథ పెట్టడం తెలుసు. అవును, నాకు ఈ కథ సాధనే తెలిసినప్పటికీ విజయం నాదే. ఎందుకంటే నా వెనక, నాతో, నాలో నా దేవుడు ఉన్నాడు. జీవము కలిగిన దేవుని పక్షం వస్తున్నాను, యెహోవా నామమున వస్తున్నాను. నేను రావాలా? నా పక్కన ఒక ఆయన ఉన్నాడు, నాతో ఒక ఆయన ఉన్నాడు, నాలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన నన్ను నడిపిస్తున్నాడు, ఆయన పేరు వస్తున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోకంలో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. సింహం నుండి రక్షించిన ఆ దేవుడు, ఎలుగుబంటి నుండి రక్షించిన ఆ దేవుడు, సున్నతి లేని ఈ ఫిలిస్తీన్ నుండి నన్ను రక్షించలేదా? నేను రెడీ. హల్లెలూయా. 1-2 ఈడుపులు కలిగి ఉన్నాడు. ఇప్పుడు 3వ ఈడుపులోకి వెళ్తున్నాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, సున్నతి లేనివాడు సింహం వలె చంపబడతాడు, సున్నతి లేనివాడు ఎలుగుబంటి వలె చంపబడతాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఈ యొక్క సున్నతి లేని ఈ గొలియాతు ఎంత పడుతున్నాడు తెలుసా? 6 మూల 50 బోటు పట్టలేము. పెద్ద సూర్యుడు మా ముందు పెద్ద WCC ఉంది. ఇక్కడ ఒక ప్రతిమ ఉంది మనకి. ఏంటిది? మృగము యొక్క ముద్ర. ఇదొక ప్రతిమ, ఇదొక WCC, వరల్డ్ చర్చెస్ కౌన్సిల్. అది మన ముందు ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలి? ఈ ప్రతిమలో ఏముంది? మీకు మరొక ప్రతిమ చూపిస్తాను. దానియేలు గ్రంథంలో ఒక ప్రతిమ ఉంది. ఏ ప్రతిమది? బబులు. రెండవది మాని వాసు. మూడవది గ్రీకు. నాలుగవది ఇనుము ప్లస్ మట్టి. ఇదొక ప్రతిమ. ఇక్కడ దావీదు దగ్గర ఒక ప్రతిమ. హల్లెలూయా. ఇది దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి ప్రతిమ. ఈ దానియేలు గ్రంథంలో ఉన్న ప్రతిమ, ఇదొక ప్రతిమ, అదొక ప్రతిమ. హల్లెలూయా. ఈ ప్రతిమలు ఎదురుగా నిలబడుతున్నాయి. అయితే ఈ ప్రతిమ ఏం చేసింది? చేతి సహాయం లేని రాయి. దేవుడి దగ్గర ఒక చిన్న రాయి, క్రీస్తే రాయి. ఈ ప్రతిమను పగలగొట్టి ఈ రాయి సర్వపోతమంతా పెద్దదైంది. ఈరోజు నలుమూలల ప్రపంచంలో క్రైస్తవులకు లేని దేశం ఉందా? ఈరోజు ఈ రాయి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ఈ రాయి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాయి కావాలన్నా? అభిషేకించబడిన వ్యక్తికి రాయి కావాలి. మరి దానికి రాయి ఉందా? ఏ నిలవడికి వెళ్ళాడు? రాళ్ళు 5 తీసుకున్నాడు, 5 రాళ్ళు చర్చిలో వేసుకున్నాడు. ఆ ఒడిశలో రాయి పెట్టాడు. ఇప్పుడు రాయి పెట్టాడా? ప్రతి ఒక్క నిలబడిందా? ప్రతి ఒక్క రాయి పెట్టాడా? రాయి చూపిస్తున్నాడా? రాయి తిప్పుతున్నాడా? రాత్రి వాడిని నొసలు వేసి కొట్టాడా? వాడి కత్తి తీసి ఆ ప్రతిమను వాడి తలను వాడి నరికి చుట్టుపక్కని దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి చిన్న రాయి దేవునికి స్తోత్రం కలుగును గాక.
కాబట్టి దావీదు చేతిలో చిన్న రాయి ప్రతిమను పారబట్టింది. దానియేలు కాలంలో సింహం లాంటిది, ఎలుగుబంటి లాంటిది, చుట్టుపుల్ లాంటిది, విలువ లాంటిది, మరి ఆ యొక్క మట్టి లాంటిది, వెలుగొడ్డు, సింహము, మరి రకరకాలైన దృశ్యాలతో ఉండాలి ఆ ప్రతిమ. ఏమైపోయింది ప్రతిమ? చుట్టమీగా పొడిచి దేవునికి స్తోత్రంగా హల్లెలూయా. చూడండి, ఎందుకు దావీదు అభిషేకం కింద ఉన్నాడు, దావీదు ఒక టోకెన్ కింద ఉన్నాడు, దావీదు ఒక ప్రత్యక్షత కింద ఉన్నాడు. ఈరోజు టైప్ ఆఫ్ దావీదు, టైప్ ఆఫ్ బ్రెయిన్. నీకు కూడా ఒక రాయి ఉంది, నీకు కూడా ఒక బయలుపాటు ఉంది, నీకు ఒక ప్రత్యక్షత ఉంది, నీకు ఒక వర్తమానం ఉంది, నీకు ఒక పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఒక అభిషేకం ఉంది, ఒక దేవుడు ఉన్నాడు. దేవుడు నీతో ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. ఈరోజు డబ్బు శిక్షణ ఉంది, మంత్ర శాఖలు ఉన్నాయి, రాజకీయ శక్తి, మంత్ర శక్తి, దయ్యం శక్తి. తీసినప్పుడు విడిపించబడిన దీనిపై కోట్ల దయ్యాలు ఎక్కడున్నాయి తెలుసా? ఎక్కువ ఎక్కడున్నాయి తెలుసా? ఇండియాలోనే ఉన్నాయి. వీటిని ఎదిరించడానికి నీకు ప్రత్యేకత కావాలి, ఒక బయలుపాటు కావాలి, ఒక అభిషేకం కావాలి. దేవుడికి స్తోత్రం కలుగుగా హల్లెలూయా. కాబట్టి క్రీస్తుప్రియమైనటువంటి దేవుడుగా ఇప్పుడు దావీదు ఏం చేశాడు? ఆ చిన్న రాయిని తీసుకున్నాడు, ఆ చిన్న రాయిని తీసుకొని ఆ గెలగెలగెల తిప్పాడు. అతను గాలి సృష్టించబడింది, ఆ గాలి పరిశుద్ధాత్మయమని, పరిశుద్ధాత్మ ఆ ప్రతిమకి ఎక్కడ ఖాళీ ఉందో ఆ ఖాళీలో కొట్టాడు. ఖాళీలో కొట్టినప్పుడు ఏం జరగాలి? వాడికి పెడితే వాడికి ఎల్లెలకబడాలి. కాలివాడు రాయి కాలి మసలు తగిలింది, వాడి ప్రత్యక్షత మీద తగిలింది, వాడి బలిపోటు మీద తగిలింది, వాడి బలిపోటు చచ్చిపోయింది. కానీ మన బలిపాటు మనం చంపేది కదా, వాడి బలిపాటు మనం చంపేది. మన బలిపాటు బ్రతికించేది, ఈ వాక్యమే నన్ను బ్రతికించండి, బాధలో నుండి విడిపించను, న్యాయాన్ని నిలిచాలి. నీ వాక్యమే జీవమైనది, నీ వాక్యం జీవముగా దేవతమైనది. ఓ మహిమ దేవునికి స్తోత్రం కలుగుగాక హల్లెలూయా. ఇప్పుడు దావీదు ఏం చేశాడు? ఒక్క దెబ్బతోటి, ఒక్క రాయే ఉన్నది ఎన్ని రాళ్ళు? 5 రాళ్ళు. JESUS 5 రాళ్ళు. FAITH ఫెయిత్ 5 రాళ్ళు. క్రైస్తు ఫెయిత్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులోనే మన జీవము. దేవునికి స్తోత్రం కలుగుగాక హల్లెలూయా. కాబట్టి క్రీస్తును ప్రియమైన దేవుడులారా, ఎల్ఐసి కదండి, ఎల్ఐసి అంటే నీకు పిల్లలకు నేను నువ్వు చస్తే, కానీ దేవుడు మమ్మల్ని చావులు కోరుకుంటున్నాడు. ఆయన అభిషేకం మరణం నుండి జీవంలోనికి దాటించాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక హల్లెలూయా. కాబట్టి క్రీస్తును ప్రియమైన దేవుడులారా, దేవుని వాక్యంగా మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఇలా చెప్తా ఉన్నాడు. ఇప్పుడు దావీదు ప్రతి సందర్భము గుడుగులు, శ్రమలు, శోధనలు, నిందలు, అవమానాలు, ఒంటరి పోరాటం. ఆ ఒంటరి పోరాటానికి 400 మంది దిక్కులు వారు లేని మన దావీదు. దావీదుకే దిక్కున వదిలితే దావీదు మీరు ఎంత శ్రమ పడితే నేను శ్రమ పడతామని దావీదు సైన్యం 400 మంది దావీదు ఎవరు పోతా ఉన్నారు. దానికి మాస్టర్ వెళ్తారా ఆయనకే కాదు చూడలేదు, ఆయనకే దిక్కు అనలేదు, ఆయనకే నిందలు, అవమానాలు, పరీక్షలు, శోధనలు. దత్తపుత్రత్వం పొందే కుమారుడు పరీక్షించబడవలసి పరీక్షించబడిన కుమారుడు శిక్ష పొందిన వాడు. దేవుడు కాబట్టి ప్రశ్నకు ప్రియమైనటువంటి దేవుడు వాడు అన్నాడు, నేను చిన్నపిల్లనే కానీ మా మీద ఉన్న అభిషేకం దేవుడికి స్తోత్రం కలుగుగాక
హల్లెలూయా. మనం పక్కన తీసుకొని వచ్చాడు. అరే నేను పక్కన అన్నాడు. పక్కన పక్కన ఏదో తీసుకొచ్చింది. పక్కన ఏమైనా పక్కన నీకే తెలుసు అన్నాడు దావీదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక్క దెబ్బతో కొట్టేశాడు. రాజు ఆ ఆయుధాన్ని, ఆ కవచాన్ని వేగంగా తీసుకొని వాడిని తల నరికేసి గుళ్ళకు వాడి శిరస్సు రాగి ఇత్తడి, వాడి ఆయుధాలను ఏంటి రాగి ఇత్తడి ఏంటిది తీర్పు. అంటే దానికి తెలుసు వాడి ఇత్తడిని ఎత్తుని పెట్టుకున్నాడు. తీర్పు వాడి మీద ఉంది, గొలియాతు మీద తీర్పు ఉంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వేసి కొట్టేశారు. దేవుడికి స్తోత్రం కలుగును. దావీదు మొత్తంగా యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ఆకలికన్నా వాళ్ళగా ప్లస్ కొత్త నిబంధన వాళ్ళలో కనిపిస్తుంది. ఎందుకని జగదొప్పుకుందే దేవుడు ఆ కార్యాన్ని చేశాడు కనుక దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తుకు ప్రియమైన దేవుడు ద్వారా దేవుడు యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే మరి ఇప్పుడు అందరూ అక్కడ ఏం చేస్తున్నారు? యుద్ధం యెహోవాదే, యుద్ధం యెహోవాదే, దిక్కుడే యుద్ధం 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 దేవుడి అని చెప్పేసాను. యుద్ధం కలపంలో దావీదు అన్నాడు, నీకు మాంసాన్ని పక్కకేస్తానురా, నీ మాంసాన్ని పక్కకేస్తాను రా అని అన్నాడు. దేవుడు వాక్యం ప్రారంభం పదిలో చెబుతుంది, రాత్రుడు ఎక్కడో శాస్త్రాధిపతులు ఎక్కడో గొప్పవారి ఎక్కడో మాంసాన్ని నేను పక్కకేస్తాను అన్నాడు. దేవుడు తీర్పు తీసేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు గుర్రం వస్తున్నాడు, తెల్లని గుర్రం మీద. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా మాంసాన్ని పక్కన చేస్తానన్నావా? ఇప్పుడు ఒక రాయి దెబ్బకు పడిపోయి శవమైపోయావు. ఇప్పుడు ఎవరి మాంసం? కాబట్టి క్రీస్తుకు దేవుడున్నా ఈ వర్తమానం ఎవరికైతే అంగీకరించు, ఎవరైతే స్వీకరించదో ఆహాకు ఎదిగిపోయారు. వాళ్ళ మాంసం ఏమైంది? తెలుస్తున్నాయి. వర్తమానం అంగీకరించకపోతే అంతే. కాబట్టి క్రీస్తుకు దేవుడు దేవుడి యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే మరి దావీదు మరి మూడవ యుద్ధం ఒక అభిషేకం అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాగే మన ప్రవక్త కూడా ఆయన కూడా ఒక అభిషేకం కింద ఉన్నాడు. ఆయన మొదటి యుద్ధం జరిగింది, రెండవ యుద్ధం జరిగింది, ఆయన మూడవ యుద్ధం కూడా కలిగి ఉన్నాడు. అదే స్పోకెన్ బాగుంది. హల్లెలూయా. ఆయన ఏం చేశాడు? ఆ పలకబడిన మాట ద్వారా, ఆ పలకబడిన వాక్యం ద్వారా ఆయన ఏం చేశాడు? ఉడతలను సృష్టించాడు. ఆయన ఏం చేశాడు? ఆయన చచ్చిన చేపను బ్రతికించాడు. మంచు తుఫాను ఆపాడు. అతినే కుమారుడు రక్షణ కలిగించాడు. 5 కార్యాలు, అక్కడ అద్భుతమైన కార్యాలు స్పోకెన్ వర్డ్ ద్వారా, పలకబడిన మాట ద్వారా, మూడవ యుద్ధం స్పోకెన్ వర్డ్ ద్వారా సృష్టించాడు. ఉడతలను సృష్టించాడు. దేవునికి స్తోత్రం. మూడవ యుద్ధం ఏముంది? పలకబడిన మాట. దేవుడు రేపు పొద్దుకు ఏమైపోతున్నాడు? ప్రతిపత్తి ఎదురైతే ఈ ప్రతిపత్తులు మన ముందు నిలబడితే ఏమవుతుంది? మనకు దేవుడు స్పోకెన్ వర్డ్ ఇచ్చాడు. పలకబడిన మాట ఇవ్వబోతున్నాడు. పలకబడిన మాటతో నింపుతున్నాడు. నింపుతున్నాడు. నువ్వు పలికితే చాలు, సూర్యుడు చంద్రుడు ఆగిపోయారు. నువ్వు పలికితే చాలు, మనసాన్ని పట్టుకోకపోతే చాలు. ఆత్మనింటున్నారు. దేవుడికి స్తోత్రం. మన ప్రవక్త కాలంలో మరి అతిరేటు కుమారుడు రక్షించబడ్డారు. మరి తన భార్య కలిగి పలకబడిన మాట ద్వారా కరిగిపోయింది. మంచు తుఫాను ఆగిపోయింది. చచ్చిన చేప బ్రతికి 1 గంట సేపు నీళ్ళ మీద ఆడి అందరూ చూస్తుండగా లోపలికి వెళ్ళిపోయింది. ఎన్నో అద్భుతమైన కార్యాలు టెలివిజన్ ప్రవక్తకు చూపించాడు. చచ్చినాన్ని తెచ్చి లోపలికి పెట్టాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ టెంట్ మీద షెకేన మహిమ దిగొచ్చింది, అగ్ని స్తంభం దిగొచ్చింది. దేవుడు అక్కడికి దిగి వచ్చాడు. ఆయన షెకేన మేఘములో దేవుడు నింపాడు.
చేసి నెట్టుకుంటూ వచ్చాడు. కాలు చేతులు అవయవాలు బాగాలేని తెచ్చి కుర్చీ మీద లోపలికి నెట్టారు. బాగులైన వాళ్ళ శకీనమైనా స్వస్థత పొందుకొని ఖాళీ కుర్చీని పెట్టుకుంటా వచ్చింది. ఇది సాధ్యమా? టెంట్ విజన్ గోడాల ప్రదర్శన దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. రేపు 3వ గీత కింద ఆ పవర్ఫుల్ టెంట్ విజన్ దేవుడు మనకిస్తున్నాడు. ఆ యొక్క గోడాల ప్రదర్శన యొక్క జీవితాన్ని, ఆ యొక్క ప్రదర్శనను దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. కాబట్టి చేసుకుంటూ ప్రియమైన దేవుని పిల్లలారా, దావీదు జీవితంలో సింహం మొదటి ఏడుపు, రెండవది ఎలుగుబట్టి, రెండవ ఏడుపు, మూడవది గొలియాతును చాపుట, మూడవ ఏడుపు. ఆయన మంచి చక్కటి 3 ఏడుపుల జీవితాన్ని మనం చూస్తున్నాం. ఎప్పుడైతే దావీదు ఈ 3 ఏడుపులు కలిగి ఉన్నాడో ఆయన ముందుకు వెళ్ళిపోతా ఉన్నాడు. అయితే దావీదు మరి సౌలు దావీదు కలుగానే ఉన్నాడు. తన ప్రయాణంలో శోధనలు, నిందలు, స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా, ఇరుగు పొరుగు వారి ద్వారా దావీదు నెరవేర్చిన స్థానం ఉంది. కళ్ళకు పారిపోతున్నాడు, అడుగులకు పారిపోతున్నాడు, అక్కడికి పారిపోతున్నాడు, ఎదురుకి పారిపోతున్నాడు. ఓ అభిషేకం పొందుకున్న తర్వాత లైఫ్ మంచిగా ఉంటుంది అనుకున్నాను. పిల్లల మానవుడు పరిశుద్ధాత్మ పొంది నూతన జన్మను పొందితే మీరు పుత్ర స్వీకారం చేయబడిన వరకు మీకు శోధనలు, శ్రమలు, హింసలు మొదలగునవి మీ తల్లిదండ్రుల ద్వారా, మీ బిడ్డల ద్వారా, ఇరుగు పొరుగు వారి ద్వారా, సొంత వారి ద్వారా, సంఘం ద్వారా ఈ కార్యాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయో అప్పుడు పుత్ర స్వీకారం మీరు మార్గంలో ఉన్నారు. అప్పుడు పుత్ర డాక్టర్ చేయబడతావు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కాబట్టి కృష్ణుడు ప్రియమైనటువంటి దేవుడు కదా, ఒక చిన్న కార్యం దావీదును ఒంటరివాడిగా చేసింది. దావీదుకు 10,000, సౌలుకు 50. ఒక చిన్న పాట, చిన్న గీతం దావీదు జీవితానికి, శోధనకు, పరీక్షలు రావడానికి ఆ చిన్న కీర్తన. చూడండి కృష్ణుడు ప్రియమైన దేవుడు. ఇప్పుడు 16వ అధ్యాయంలో ఏం జరిగిందో లవోదిక సంఘానికి కూడా అదే జరిగింది. వాళ్ళు క్రీస్తుని తోసివేశారు. లవోదిక సంఘం క్రీస్తుని తోసివేసింది. అక్కడ వాళ్ళు దావీదును తోసివేస్తున్నారు. ఇప్పుడు 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం వస్తుంది. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయంలో అక్కడ ఒక యుద్ధం జరుగుతుంది. అదే 3వ ప్రపంచ యుద్ధం. 2వ ప్రపంచ యుద్ధానికి 3వ ప్రపంచ యుద్ధానికి మధ్యలో దావీదు యొక్క పుత్ర స్వీకారం. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. 7వ బూర మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయం. అది 7వ బూర. 6వ బూరకు 7వ బూరకు మధ్యలో దావీదు ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ యొక్క 31వ అధ్యాయంలో ఏం జరుగుతుంది? సౌలు అక్కడ అర్థమైపోతున్నాడు. సౌలు కుమారులు అర్థమైపోతున్నారు. ఏంటిది ఈ కార్యం? ఇప్పుడు అదే విధంగా పిల్లల దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే 6వ వరకు 7వ వరకు 2వ ప్రపంచ యుద్ధానికి 3వ ప్రపంచ యుద్ధానికి మధ్యలో అది 6వ బోర 7వ బోరకు మధ్యలో ప్రకటన 10వ అధ్యాయం. ప్రకటన 10వ అధ్యాయం ఎవరున్నారు? బలిష్ఠుడైన తోట, 7వ తోట వాక్యం. తర్వాత 3వ ప్రపంచ యుద్ధం. ఇప్పుడు వధు పుత్ర స్వీకారానికి వెళ్తుంది, కర్తవ్యం వెళ్తుంది. దానికి అన్ని వెళ్తున్నాడు, పుత్ర స్వీకారానికి వెళ్తున్నాడు. అభిషేకం నుండి పుత్ర స్వీకారం పొందే మార్పు మధ్యలో జరిగినటువంటి సంఘటన ఇదంతా కూడా దేవుడికి స్తోత్రం కలుగుగాక. అభిషేకించబడితే జీవన వస్తాయి, మేలు వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి కాదు. అభిషేకించబడిన తర్వాత పరీక్షలు, శోధనలు, నిందలు, అవమానం అయితే అన్నిటి నుండి విడిపించువాడు. అందుకనే దావీదు
మరి ఒక కీర్తన రాశారు, నా యొక్క నిందల్లో ఆయనే తోడుగా, నా అపజయాలు ఆయనే తోడుగా, నేను నిలుచున్న ప్రతి మార్గంలో ఆయన తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. తోడు చేసిన ప్రేమ దేవుడులా ఇప్పుడు మనం కూడా పుత్ర స్వీకారానికి ఇదే మార్గం మనకు తోడు దేవుడు, అభిషేకం తోడుగా, ఏదో వర్తమానం ఉంది, ప్రకటన ప్రతి ఉన్నది, భరించిన దూత వర్తమానం ఉన్నది, విమోచన ఉన్నది, విమోచన గ్రంథం ఉన్నది, విమోచన గ్రంథం ఏంటి? ఎఫెసీ 4:30. విమోచన దినం వరకు మనల్ని ఆయన విడిచిపెట్టడు, ఆయన మనం కాపాడువాడు, ఆయన ముద్రించబడి వరకు, విమోచన దినము వరకు అంటే కొత్త శ్రీకారం చేయబడి వరకు. ఇప్పుడు దావీదు సమూయేలు చేత అభిషేకం నుండి రాజయ్యే మార్గంలో పుత్ర శ్రీకారం అవుతున్న సమయంలో పుత్ర శ్రీకారం నుండి దావీదును రాజుగా చేస్తామన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కాబట్టి స్వరూపమైన దేవుడు పిల్లరా, మరి దత్త అనగా దావీదు జీవితంలో మరి ఎలాంటి కార్యాలు మనం చూస్తున్నాము. మరి దత్తత ద్వారా, ఆ అభిషేకం ద్వారా, ఆ దత్తత పోయే మార్గం గుండా మనం కూడా పరీక్షించబడాల్సింది, పరిశోధించబడాల్సింది, శోధించబడవలసింది, నిందించబడవలసింది, అవమానపరచబడవలసింది. ఈ మార్గాలన్నిటి వల్ల చేయిస్తేనే దావీదు ఆయన మనిషి మాట ఎందుకు వచ్చాడు? అబ్రాము పేరు వచ్చాడు, హెచ్చేయగలిపాడు, శారాన్ని హెచ్చేయగలిపాడు, శరీర మార్పు జరిగింది, వాగ్దానం పుత్రుడు వచ్చాడు. ఈరోజు మనకి శరీర మార్పు, వాగ్దానము ఎక్కబడుట, శరీర మార్పు జరుగుట, ఇవన్నీ ఎన్నుకున్న వారికి, పుత్ర స్వీకారం చేయబడిన వారికి, దత్తపుత్రులకి, ఎన్నిక చేయబడిన వారికి, ఎఫెసీలోని వారికి. ఇది ఎప్పుడు జరిగింది? జగత్పునాది వేయబడినప్పుడు, క్రీస్తునందు, క్రీస్తులో జగత్పత్తికి ముందే ఆయన మనం ఎన్నుకున్నాడు, ఆయన మనం పిలుచుకున్నాడు, ఆయన ఏర్పాటు చేస్తున్నాడు, ఆయన ఏర్పాటులో మనం ఉంచుకున్నాడు. ఏర్పాటులో ఉన్న వారికే పుత్ర స్వీకారము, ఏర్పాటులో ఉన్న వారికే అభిషేకము, ఏర్పాటులో ఉన్న వారికే పుత్ర స్వీకారము. ఎవరైతే పుత్ర స్వీకారం జరుగుతుందో, నేను జయించిన ప్రకారం మీరు జయిస్తే నా సింహాసనమందు 12 గోత్రాల వారికి 12 సింహాసనాలు, 12 అపోస్తలులకి 12 సింహాసనాలు, వారి సింహాసనాలు ఉన్నాయి. కానీ ఏ పాత్ర దత్త సింహాసనంలో పెట్టడంలా, ఏ అపోస్తల సింహాసనం పెట్టడంలా, దత్తత పొందిన వారిని, అభిషేకించబడిన వారిని, పుత్ర శ్రీకారం పొందిన వారికి నా సింహాసనం క్రీస్తులో నీ స్థానం. హల్లెలూయా. ఎంత అద్భుతమైన కృప, ఎంత ఆశ్చర్యమైన ప్రేమ, ఎంత అద్భుతమైన కృప, ఎంత ఆశ్చర్యమైన ప్రేమ. ఏ మంచి లేని మనల్ని ఆయన ప్రేమించాడు, ఏ మంచి లేని మనల్ని మర్చిపోవడానికి జీవితం కలిగిన మనల్ని ఏ స్థాయికి, ఏ స్థితికి తీసుకురావడానికి దేవుడు ఆశపడుతున్నాడు. అట్టి ప్రభువులకు, అట్టి దేవుడికి, అట్టి ప్రేమకి, అట్టి అభిషేకం ఇచ్చిన వారికి మనం ఎంత నమస్కారమో, మనం ఆయన ఎంత స్థుతించాలి, ఆయన ఎంత కనపరచాలి, ఎంత ప్రేమించాలి. మనం ప్రేమించలేదు కానీ ఆయనే మందిగా మనం ప్రేమించము. ముందు నిర్ణయము, ముందు జ్ఞానంలో ఆయన మనం చూస్తున్నాడు. ఎంత అద్భుతమైన కృప, పరమేశ్వర దేవుడు మనం ప్రేమించాలి. దేవుడు ప్రేమించిన మనవచనంలో మన స్థుతులతో, మన స్తోత్రాలతో కొనియాడు. హల్లెలూయా, 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 స్తోత్రములు, హల్లెలూయా, వందనములు, 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 వందనములు తండ్రి, వందనములు యేసు. హల్లెలూయా, 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 స్తోత్రములు, హల్లెలూయా, వందనములు, 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 వందనములు ప్రభువా, వందనములు తండ్రి. హల్లెలూయా, 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 స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా.
you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రములు తండ్రి, వందనములు యేసయ్యా. ఈ రీతిగా ప్రభు మరొకసారి మీ సన్నిధానంలో మమ్మల్ని సమావేశపరచినందుకు స్తోత్రములు. మమ్మల్ని సమావేశపరచడమే కాకుండా ప్రభు నీవే మరొకసారి మా మధ్యకు దిగి వచ్చావు తండ్రి. ఎప్పటి వరకు ప్రభు మీ దాసులను మరుగు చేసుకొని ప్రభు సూటిగా మాతో మాట్లాడినందుకు స్తోత్రములు మా గొప్ప దేవుడా. అవును తండ్రి, దావీదు గురించి మా గొప్ప దేవుడా సమూయేలు గ్రంథంలో ప్రభు దినవృత్తాంతంలో గ్రంథంలో రాయబడినప్పుడు తండ్రి ప్రభా ఒక చోట 7వ వాడిగా ప్రభు పేర్కొనబడి ఉన్నది ప్రభు, మరొక చోట ప్రభు 8వ వాడిగా ప్రభు పేర్కొనబడి ఉన్నది మా గొప్ప దేవుడా. ప్రభు యేసయ్య అలా రాయబడటం కూడా ప్రభు నీ ఉద్దేశమే మా గొప్ప దేవుడా. ఏది యాదృచ్ఛికంగా రాయబడలేదు ప్రభు, ఏది పొరపాటున ప్రభు యేసయ్య పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు మా గొప్ప దేవుడా. ప్రభు యేసయ్య 7వ వాడిగా ప్రభు పేర్కొనబడటువంటి మా గొప్ప దేవుడా. అది 7వ సంఘ కాలంలో ప్రభు నిర్ణయించబడిన ప్రభు ప్రజలకు సాదృశ్యముగా ఉన్నాడు తండ్రి. 8వ వాడిగా పిలవబడినటువంటి ప్రభు యేసయ్య 7వ సంఘ కాలం నుండి బయటకు వచ్చి 8వ కాలమైన ప్రభు యేసయ్య వధువు కాలంలోనికి ప్రభు ఎఫెసు కాలంలోనికి ప్రభు యేసయ్య వచ్చిన ప్రజలకు ప్రభు సాదృశ్యముగా ఉన్నాడని ప్రభు మాతో మాట్లాడిన దేవుడు అయినావు తండ్రి. అవును ప్రభు యేసయ్య మా గొప్ప దేవుడు, ప్రభు యేసయ్య దావీదు మా గొప్ప దేవుడు, ప్రభు యేషీ కుమారుల్లో ప్రభు ఎన్నిక చేయబడిన వాడై ఉన్నాడు ప్రభు, యేసయ్య నిర్ణయించబడిన వాడై ఉన్నాడు మా గొప్ప దేవుడు. జగత్ పునాది వేయబడటానికి మునుపే ప్రభు యేసయ్య ప్రభు మా గొప్ప దేవుడు, ప్రభు యేసయ్య సింహాసనం మీద కూర్చోబడటానికి ప్రభు మీ చేత నిర్ణయించబడిన వాడై ఉన్నాడు ప్రభు. ఈనాడు ప్రభు యేసయ్య మేము అదే రీతిగా ప్రభు పిలవబడిన వారముగా ఉండుట ప్రభు మీ కృపయే ప్రభు, మీ కృపను బట్టే ప్రభు జగత్ పునాది వేయబడటానికి ముందు ప్రభు మమ్మల్ని ఎన్నిక చేసుకుని ఉన్నావు తండ్రి. ప్రభు యేసయ్య ప్రభు మా గొప్ప దేవుడైన సింహాసనం మీద మీతో పాటు కూర్చోవడానికి కాదు ప్రభు, పరిపాలన చేయడానికి కాదు మా గొప్ప దేవుడా. మమ్మల్ని నిర్ణయించుకున్న దేవుడు అయినా మా గొప్ప దేవుడా. ప్రభు యేసయ్య మా గొప్ప దేవుడా. 7వ సంఘ కాలంలో ప్రభు జయించిన వారికి నేను జయించిన తండ్రి సింహాసనం మీద కూర్చుంటున్న ప్రకారం మీరు జయించుడి, నాతో పాటు నా సింహాసనం మీద ప్రభు కూర్చున్న పెట్టుకుంటానని ప్రభు నీవు వాగ్దానం చేసావు మా గొప్ప దేవుడా. ప్రభు యేసయ్య మా గొప్ప దేవుడు అయితే తండ్రి దావీదు ప్రభు యేసయ్య ఇశ్రాయేలు మీద ప్రభు రాజుగా నియమించబడటానికి గాను ప్రభు సమూయేలు ద్వారా ప్రభు యేసయ్య కొమ్ము తైలము ద్వారా అభిషేకించబడ్డాడు మా గొప్ప దేవుడా. ప్రభు అభిషేకించబడిన తరువాత తండ్రి మరలా సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేయడానికి గాను ప్రభు మరలా ప్రభు యేసయ్య ప్రభు మా గొప్ప దేవుడా పెద్దల అధికారులు ప్రభు మరలా 10 సంవత్సరాల తర్వాత మరలా అభిషేకం చేయడానికి ప్రభు మేము పరిశుద్ధ గ్రంథంలో చూస్తా ఉన్నాము తండ్రి. మొదటి ప్రభు అభిషేకము పరిశుద్ధాత్మతో నింపబడడానికి సాదృశ్యంగా ఉండిన ఎడల ప్రభు, రెండో అభిషేకము మా గొప్ప దేవుడా అది ప్రభు యేసయ్య పుత్ర స్వీకారానికి ప్రభు సాదృశ్యంగా ఉన్నది ప్రభు. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ప్రభు యేసయ్య ఏక ప్రభు శోధనలో ఉండవని కాదు ప్రభు, యేసయ్య శ్రమలో ఉండవని కాదు ప్రభు, యేసయ్య మా గొప్ప దేవుడా పరీక్షలు ఉండవని కాదు మా గొప్ప దేవుడా. ప్రభు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు శోధనలు వస్తాయి తండ్రి, శ్రమలు వస్తాయి మా గొప్ప దేవుడా, పరీక్షలు వస్తాయి ప్రభు. ఎటువంటి స్థితిలోనైనా కానీ మా గొప్ప దేవుడా పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు ప్రభు యేసయ్య వాక్యాన్ని విడిచిపెట్టడని మా గొప్ప దేవుడా, వాక్యంతోనే నిలిచి ఉంటాడని మా గొప్ప దేవుడా. వాక్యం సెలవిస్తామని తండ్రి, ఎందుకంటే పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి ప్రభు మాంత్రికాలలో నీవే ప్రభు నివసించుటైనది మా గొప్ప దేవుడా. నీవు నివసించినప్పుడు తండ్రి ఎటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ప్రవర్తించాలో ప్రభు నీవే మమ్మల్ని నడిపించువాడు ప్రభు. దావీదు కూడా అదే విధంగా ప్రభు పరీక్షించబడ్డాడు తండ్రి. 10 సంవత్సరాల వ్యవధి పాటు ప్రభు యేసయ్య పరీక్షించబడ్డాడు తండ్రి. సౌలు వెంబడి పడతానే ఉన్నాడు తండ్రి, చంపడానికి అయినా కానీ మా గొప్ప దేవుడా
దేవుడా. దావీదు మాత్రం తండ్రి ఒకనాడు అభిషేకం కలిగిన సౌలును ముట్టకూడదనే ప్రభా ప్రత్యక్షతతో మా గొప్ప దేవుడా ముందుకు సాగిపోతా ఉన్నాడు తండ్రి. తప్పించుకుంటా ఉండేనాడు ప్రభా, మీ శరణులో చూస్తున్నాడు మా గొప్ప దేవుడా. ప్రభా ఈనాడు ప్రభా అటువంటి జీవితము ప్రభా విశ్వాసులకు సాదృశ్యంగా ఉన్నది తండ్రి. రెండో అభిషేకము ప్రభా అది పుత్ర స్వీకారానికి సాదృశ్యంగా ఉన్నది ప్రభా, అధికారానికి సాదృశ్యముగా ఉన్నది మా గొప్ప దేవుడా. ప్రభా యేసే రెండో అభిషేకం పొందుకున్న తర్వాత ఇక దావీదు సింహాసనం మీద కూర్చొని ప్రభా పరిపాలన చేసినట్లు ప్రభా నేను చూడగలుగుతా ఉన్నాను తండ్రి. ప్రభా యేసే ఆ రీతిగా ప్రభా మా జీవితాలలో కూడా ప్రభా రెండు అభిషేకాలను ప్రభా మొదటి అభిషేకం కలిగి మా గొప్ప దేవుడా ప్రభా యేసయ్య మేము ఈ రీతిగా వాక్యములో నిలబెట్టబడ్డాము తండ్రి. అయితే ప్రభా ఈ వాక్యము కలిగి ఉండిన మేము తండ్రి పరీక్షించబడుతున్నాం ప్రభా, శోధించబడుతున్నాం ప్రభా, శ్రమలు ఎదుర్కొంటా ఉన్నాము తండ్రి. ప్రభా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభా మీ వాక్యాన్ని విడిచిపెట్టకుండా ప్రభా మమ్మల్ని నిలబెట్టుకోవచ్చు వందనాలు తండ్రి. ప్రభా యేసయ్య ప్రభా లోకం వైపు చూడకుండా ప్రభా నీ వైపు చూడగలుగుతుంది తండ్రి. ప్రభా యేసయ్య ఈ లోక ప్రభా శ్రమలను ప్రభా మా గొప్ప దేవుడా ప్రభా యేసయ్య మా కొరకు దాచించబడిన మహిమను ప్రభా జ్ఞాపకం చేసుకునేటప్పుడు తండ్రి ఈ లోక శ్రమలు ఎంత తగినవి కావాలి మా గొప్ప దేవుడా మేము గుర్తిరిగి ప్రభా ముందుకు సాగగలుగుతుంది తండ్రి. ప్రభు చూపించుచున్నావు తండ్రి, కొత్త స్వీకార్యాలు నడిపిస్తున్నావు మా గొప్ప దేవుడా. అటువంటి ప్రభా నా యొక్క కలుగు చేయించినందుకు స్తోత్రము మా గొప్ప దేవుడా. బోధించబడిన ప్రతి మాట ప్రభా మా అంతరంగాలలో ప్రభా నూరంతరంగా ఫలించగలుగుతుంది తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. ఎప్పటి వరకు వాటి పరిచయం చేసిన విలాసులను దీవించండి ప్రభా, తన పరిచయాన్ని దీవించండి ప్రభా, తన కుటుంబాన్ని దీవించమని కోరుచున్నాను తండ్రి. ప్రభా ఇప్పుడు మా గృహాన్ని వెళ్ళుచుంటుండగా ఒక ప్రార్థన మీ పాదాల చేత పెట్టుకొచ్చినాం తండ్రి. చంద్రబాబు తండ్రి ప్రభా కరుణాశిస్సు గారి కోటలు ప్రభా వేసే గర్భవతిగా ఉంటుండగా మా గొప్ప దేవుడా గర్భంలో ఉండిన శిశువు గుండె దగ్గర ప్రభా మచ్చలు ఉన్నాయని ప్రభా డాక్టర్లు చెప్తుంటుండగా మా గొప్ప దేవుడా ప్రభా వేసే మా పరమ వైద్యుడని మీ వైపే చూస్తున్నాం మా గొప్ప దేవుడా. మీ కుమార్తె నీవే దర్శించడం మా గొప్ప దేవుడా. గర్భంలో ఉండిన బిడ్డను దర్శించడం మా గొప్ప దేవుడా. నడినెత్తి నుండి అది కాదు మీ రక్తాన్ని ప్రోక్షణ చేయండి ప్రభా. మీ గాయపడిన హస్తంతో ప్రభా ముట్టండి మా గొప్ప దేవుడా. ప్రభా పరిస్థితులు మార్చే దేవుడు తండ్రి, సంపూర్ణ స్వస్థత ఇచ్చే దేవుడు తండ్రి. మేము ఊహించిన దానికంటే ప్రభా అధికమైన కార్యములు చేయవాడు తండ్రి. ప్రభా యేసయ్య ప్రభా మా గొప్ప దేవుడు తల్లిని ముట్టినందుకు స్తోత్రములు ప్రభా, గర్భంలో ఉండిన బిడ్డను ముట్టినందుకు స్తోత్రములు ప్రభా. సంపూర్ణమైన స్వస్థత సంపూర్ణమైన విడుదల కలిగజేసేందుకు వందనములు తండ్రి. అదే రీతిగా ప్రభా దాములు ప్రభా ఆగ్ని ప్రభా సహోదరి యొక్క ప్రభా కుమారి విష్ణు ప్రభా మీ సంపూర్ణ పెట్టుకొచ్చినాను తండ్రి. టైఫాయిడ్ జ్వరంతో బాధపడుచుంటున్నాడుగా మా గొప్ప దేవుడా నీవే మీ కుమారుని దర్శించండి ప్రభా. నడినెత్తి నుండి ఎలకల వరకు మీ రక్తాన్ని ప్రోక్షణ చేయండి ప్రభా. మీ గాయపడిన హస్తంతో ముట్టండి ప్రభా. సంపూర్ణమైన స్వస్థత సంపూర్ణమైన విడుదల నీవే కలుగు చేసేందుకు వందనములు మా గొప్ప దేవుడా ప్రభు. ఇప్పుడు మా గృహాలకు మేము వెళ్ళుచుంటుండగా మరొకసారి మీ సన్నిధి, మీ ప్రసన్నత, మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడూ మా మీద మా కుటుంబం మీద మెండుగా ప్రమరించుమని కోరుకుంటున్నాం. ఇచ్చిన ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాము. ఆమేన్.